6Bలో 9th వన్ అమ్మాయి. వాడు ఏమంటాడమ్మా, సమ్ ఆఫ్ ది సిరీస్ అప్ టు 8 టర్మ్స్ అంటున్నాడు. 243, 81, 27 అప్ టు 8 టర్మ్స్ అంటున్నాడు. అంటే 8 టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడమ్మా. ఇయర్ ఏ ఈక్వల్ ఎంతమ్మా 243 ఫర్ ఆర్ ఈక్వల్ టు 81/243 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/3 అవుతుందమ్మా. లెస్ దాన్ 1. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, S8 కావాలి, సమ్ ఆఫ్ 8 టర్మ్స్ కావాలి. కాబట్టి ఫార్ములా A ఇంటూ 1 - r/n/1 - r కాబట్టి ఇఫ్ ఆర్ లెస్ దాన్ 1 అయితేను, కాబట్టి A అంటే 243 ఇంటూ 1 - 1/3 హోల్ పవర్ n అంటే 8 అమ్మా. 8 టర్మ్స్ అన్నాడు కాబట్టి హోల్ పవర్ 8/1 - 1/3 ఏమా 243 ఇంటూ ఇది ఏమవుతుందంటే 1 - 1/3/8 అవుతుంది బై ఇది ఏమవుతుందంటే 2/3 అవుతుందమ్మా. ఏమా ఈ 3 పైకి వెళ్ళిపోతే మనకి ఎంత అవుతుందంటే 243 3s అంటే 729. లేదంటే 243 మనం 3/5 అని రాసుకోవచ్చు. ఈ 3 కూడా పైకి వెళ్ళిపోతే 3/6 అవుతుంది. లేదంటే 729 ఇంటూ ఇదేమో 1 - 1/3/8 లేదంటే ఎల్సిఎం 3/8 తీసుకుని 3/8 - 1 ఎలాగైనా ఒకటే 3/8 - 1 729 ఇంటూ 3/8 - 1/2 ఇంటూ 3/8 అమ్మా. 2 ఇంటూ 3/8 ఏమా 3/8 అంటే ఎంత వస్తుంది, 20, 27, 81, 243 729 729 9s 729 9s 729 9s 270 270 అంటే 6561 సార్. 6561 మైనస్ 1 బై ఈ 729 ఎలా రాసుకోవచ్చు మనం, 3/6 అని రాసుకోవచ్చా బై 2 ఇంటూ 3/8 అమ్మా. అంతే. ఇప్పుడు ఈ 3/6 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 3² ఉంటుందమ్మా ఇక్కడ. ఇదేమవుతుంది 6560 బై 2 ఇంటూ 3² ఉంటుంది ఇక్కడ. 3² అంటే 9 కదా ఏమా. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 2 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్ 2 టైమ్స్ 8 టైమ్స్ 0 ఏమా. 9 డివైడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 9 3s 27 అంటే 5 58 58 అంటే 9 6s 54 54 అంటే 40 40 అంటే 9 4s 36 4/9 రావాలి. 364 4/9 రావాలి. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా, డి అవుతుందమ్మా. 9th వన్ ఆప్షన్ డి అవుతుందమ్మా. 9th వన్ ఆప్షన్ డి. నెక్స్ట్ తర్వాత 10th వన్ అమ్మా. 10th వన్ ఏమంటాడు చూడండి అమ్మా, ద సమ్ ఆఫ్ ది సిరీస్ అప్ టు 18 టర్మ్స్ అంటాడు అమ్మా. 18 టర్మ్స్ అంటాడు కాబట్టి దీన్ని కూడా మామూలుగా మనం ఫార్ములా అప్లై చేసి చేసుకోవడమే ఏమా. ఇప్పుడు 10th వన్ 10thలో 1/√3 అలాగే 1 + 1 + 3/√3 ప్లస్ అండ్ సో ఆన్ 18 టర్మ్స్ అంటున్నాడు. 18 టర్మ్స్ ఏమండి అంటే ఇక్కడ ఏ ఈక్వల్ ఎంత అవుతుంది, ఫస్ట్ టర్మ్ 1/√3, ఆర్ ఈక్వల్ ఏమవుతుంది 1/1/√3 అంటే √3 అయిపోతుందమ్మా, అంటే గ్రేటర్ దాన్ 1. నెక్స్ట్ n ఈక్వల్ టు 18 టర్మ్స్ యొక్క సమ్ అన్నాడు కాబట్టి 18. ఇప్పుడు S18 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, ఏ ఇంటూ ఆర్ వాల్యూ 1 కన్నా ఎక్కువ కాబట్టి r⁻n - 1/r - 1 ఏమా. ఇఫ్ ఆర్ గ్రేటర్ దాన్ 1 అయితే
ఏ అంటే ఎంత 1/√3 1/√3 ఇంటూ ఆర్ పవర్ ఎన్ అంటే √3 హోల్ పవర్ 18 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 ఆర్ మైనస్ 1 అంటే √3 మైనస్ 1 ఏమా ఈ √3 డినామినేటర్లోకి వచ్చేస్తుంది. అంటే ఇది ఏమవుతుందంటే 1 బై ఇదేమో √3 హోల్ పవర్ 18 కదా, దీన్ని 3 పవర్ 1/2 కింద రాసాం అనుకోండి. 3 పవర్ 1/2 హోల్ పవర్ 18 మైనస్ 1 బై √3 ఇంటూ √3 మైనస్ 1 ఉంటుంది కదా, దీన్ని మనం రేషనలైజేషన్ చేద్దాం. √3 ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 ఇందులో 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏమా ఇప్పుడు ఈసారి ఇది ఏమొస్తుంది 3 పవర్ 9 మైనస్ 1 బై √3 ఇంటూ ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. న్యూమరేటర్లో ఏముంటుంది √3 ప్లస్ 1 ఉంటుంది. ఏమా ఇప్పుడు 3 పవర్ 9 అంటే ఇంతకుముందు 6/62 వచ్చింది కదా, 61 వచ్చింది కదా, దాన్ని 3తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. 3 పవర్ 8 అంటే ఇది ఇవే కదా వాల్యూ, అంటే 3 6 ఆర్ 18 1 3 5 ఆర్ 15 1 16 1 3 6 ఆర్ 18 ప్లస్ 1 అంటే 9 మైనస్ 1 ఇంటూ √3 ప్లస్ 1 బై డినామినేటర్లో ఏమవుతుందమ్మా √3 ఇంటూ ఇదేమో 3 మైనస్ 1 అవుతుందమ్మా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మైనస్ 1 అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి 19682 ఇంటూ √3 ప్లస్ 1 బై 2√3. ఈ 2 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 9 టైమ్స్ 18 రిమైండర్ 1 8 16 4 టైమ్స్ 1 టైమ్ అంటే 9841 ఏమా ఇది సింప్లిఫై చేస్తే 2 9s are 2 8s are 2 9s are 18 అంటే రిమైండర్ 1 16 అంటే 2 8s are 16 2 4s are 8 2 1s are 2 కాబట్టి 9841 ఇంటూ √3 ప్లస్ 1 బై √3 అవుతుందమ్మా. అంటే ఆప్షన్ ఏ అవుతుందమ్మా ఆన్సర్. ఏమా నెక్స్ట్ ఈసారి 11th క్వశ్చన్ చూడండి. 11th వన్ ఏమన్నాడు ద సెకండ్ టర్మ్ ఆఫ్ జీపీ ఈజ్ 24 అండ్ ద ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 81 ద సిరీస్ ఈజ్ అంటున్నాడు. సెకండ్ టర్మ్ ఏమవ్వాలట 24 అవ్వాలట. ఏమా అలాగే ఫిఫ్త్ టర్మ్ ఏమవ్వాలట 81 అవ్వాలట. అయితే ఆ సిరీస్ ఏంటి అని అడుగుతాడు. మీరు ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చమ్మా. అమ్మాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ చూస్తే మీరు 16 36 24 అని ఉంది కదా, మరి జీపీలో సెకండ్ టర్మ్ ఏమవ్వాలన్నాడు 24. అక్కడ 24 లేదు, పోయింది, అది పోయినట్టే. ఎలా రేషియో చూసినా పొరపాటు వస్తుంది అది, ఎందుకంటే 16 తర్వాత 36 వచ్చింది, మళ్ళీ వాల్యూ తగ్గింది, మళ్ళీ పెరిగింది, అలా ఆల్టర్నేటివ్గా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. తర్వాత సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే ఫస్ట్ టర్మ్ లోనే 24 ఉంది, అయినా కూడా అక్కడ మీకు రేషియో కూడా సెట్ అవుతుంది. ఏమండి నెక్స్ట్ తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి 16 24 36 54 అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే ఉంది. ఇప్పుడు మీరు సెకండ్ టర్మ్ 24 అయింది కదా, ఈసారి మీరు ఇక్కడ గమనించండి 24/16 ఎంత 8 3s are 8 2s are 3/2. అలాగే 36/24 అంటే వాళ్ళు 3s are వాళ్ళు 2s are. అలాగే 54/36 అంటే 18 3s are 18 2s are. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది 81 వస్తేనే అక్కడ మనకు 54లో క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే 9 9s are 9 6s are అనుకున్నాం అనుకోండి, మళ్ళీ 3 టైమ్స్ అంటే 18 పోతుంది కదా, సారీ 18 కదమ్మా 27 సార్. అమ్మా 27 27 3s 27 2s. కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. మీరు అలా వెరిఫై చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ప్రాసెస్ లో చేయడమే. వాడు ఇచ్చింది ఏంటి సెకండ్ టర్మ్ అన్నాడు కాబట్టి T2 ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా సెకండ్ టర్మ్ అంటేను ఏఆర్ ఏమా ఈక్వల్ టు 24 అని చెప్పించాడు ఈక్వేషన్ 1. తర్వాత ఫిఫ్త్ టర్మ్ ఇచ్చాడు T5 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 4 ఒకటి తగ్గించమని చెప్పాను పవర్లో 81 అని ఇచ్చాడు ఈక్వేషన్ 2. కాబట్టి ఈసారి 2/1 చేయండి. 2/1 చేస్తే ఏ ఇంటూ ఆర్ పవర్ 4 ఏఆర్ అవుతుందమ్మా. ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ 1 టైం క్యాన్సిల్ అయిపోతే ఆర్ క్యూబ్ అవుతుంది, ఇదేమో 81/24 అవుతుంది, 24 అవుతుంది. ఇది మనకి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 3 8s are 3 27s are అంటే
27/8 అయింది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు, మనం 3/2 హోల్ క్యూబ్ కింద రాసుకోవచ్చు. అలా రాస్తే ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 3/2 హోల్ క్యూబ్ అయింది కాబట్టి ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. ఏమా నెక్స్ట్ ఈసారి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫ్రమ్ 1 ఏ ఇంటూ 3/2 ఈక్వల్ టు 24 అండి. 3/8 అంటే ఏ ఈక్వల్ టు 2 ఇంటూ 8 అంటే 16 అవుతుంది. కాబట్టి సిరీస్ ఏమవుతుంది, ద సిరీస్ ఈస్ మనం ఏం చెప్తాం, ఏ కామా ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్ అని చెప్తాం. కాబట్టి చూడండి, ఏ అంటే 16, తర్వాత ఏఆర్ అంటే 16 ఇంటూ ఆర్ వాల్యూ 3/2 అంటే ఎంతో సింప్లిఫై చేయండి, 8 3 = 24. తర్వాత ఏఆర్ స్క్వేర్ అంటే 24 ఇంటూ 3/2, దీన్ని సింప్లిఫై చేయండి, 12 36 36 ఇంటూ 3/2 అండ్ సో ఆన్. సింప్లిఫై చేస్తే 18 అంటే ఇది ఏమవుతుంది, 16 24 36 54 అండ్ సో ఆన్. వాడు అడిగింది ఎంత, ఫిఫ్త్ టర్మ్ కదా, అయితే ఇది సిరీస్ అక్కర్లేదు. అంతే, సిరీస్ అడిగాడమ్మా, కాబట్టి ఆప్షన్ సి అమ్మా. ఇంత చేసుకోలేకుండా వెరిఫికేషన్ ద్వారా కూడా మనం వెళ్ళిపోవచ్చు. థర్డ్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 16 24 36 54 అని ఇచ్చాడు. కాబట్టి సెకండ్ టర్మ్ T2 వాడే 24 అని ఇచ్చేసాడు. అలాగే ఇంకేం ఇచ్చాడు, ఫిఫ్త్ టర్మ్ 81 అని చెప్పించాడు. ఆ ఫిఫ్త్ టర్మ్ 81 కాదని మనకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం మనం చూడొచ్చు, ఏంటంటే రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిఫరెన్స్ ఎలాగా సరిపోదు, రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఏమవుతుంది, 24/16 T2/T1 ఈక్వల్ టు అంటే 8 3 0 8 2 0 3/2. అలాగే T3/T2 36/24 12 3 0 12 2 0 3/2. అలాగే T4/T3 54/36 అంటే 18 3 0 18 2 0 3/2. అలాగే తర్వాత కూడా ఈక్వల్ అవుతుందని చెప్పి మనం చెయ్యొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు కావాలంటే. తర్వాత ఏమవ్వాలి, T5/T4 ఈక్వల్ టు 3/2కి ఈక్వేట్ చేసుకుని, T5 నాకు తెలియదు, T4 అంటే 54 వాడు ఇచ్చిన 81 తీసేసుకోండి, లేకపోతే 81/54 తీసుకుంటే 27 3s 27 2s 3/2కి ఈక్వల్. కాబట్టి ఆప్షన్ సి. అది కూడా మనం అలా కూడా వెరిఫై చేసుకోవచ్చు అమ్మా, ఈ సమ్ అంతా చేయకుండా. ఏమా నెక్స్ట్ తర్వాత 12th క్వశ్చన్ చూడమ్మా. 12th క్వశ్చన్ ఏమంటాడమ్మా, ద సమ్ ఆఫ్ 3 numbers ఆఫ్ జీపీ ఈజ్ 39 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 729. ద నెంబర్స్ ఆర్. మీకు చిన్న విషయం చెప్పాను, ఎప్పుడైనా 3 టర్మ్స్ ఏపీలో ఉన్నాయంటే మనం ఏం చేయాలి, సమ్ తీసుకోవాలి. సమ్ తీసుకుంటే మనకు డైరెక్ట్గా ఏమొస్తుంది, 3a వచ్చేస్తుంది. ఆ 3a బట్టి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే జీపీ ఇచ్చారంటే ముందు మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ తీసుకోవాలి. ప్రోడక్ట్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఏ క్యూబ్ వస్తుంది, అవునా? ఎందుకంటే a/r ఇంటూ ఏఆర్ కదమ్మా, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏ క్యూబ్ వస్తుంది. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? అమ్మా అందరికీ అర్థమవుతుంది? అర్థమవుతుంది సార్. అంటే ఇప్పుడు ఏపీలో ఉన్నాయనుకోండి టర్మ్స్ ఎలా తీసుకుంటాం మనం, మామూలుగా చెప్తున్నాను, ఇది ఆన్సర్ కాదనుకోండి, a-d a+d అని తీసుకుంటాం అమ్మా 3 టర్మ్స్ జనరల్ గా. ఇప్పుడు ఇలాంటప్పుడు మనం ఏం చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు వాల్యూ అంటే, సమ్ చేసాం అనుకోండి, a-d ప్లస్ a+d అని చేస్తే dd క్యాన్సిల్ అయిపోయి 3a వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే 3 టర్మ్స్ ఇన్ ఏపీ అన్నారంటే సమ్ చేస్తే మీకు డైరెక్ట్ గా 3a వచ్చేస్తుంది. ఆ సమ్ కూడా మీరు చేయక్కర్లేదు, 3a అని గుర్తుపెట్టేసుకోవాలి అంతే. అదే జీపీలో ఉన్నాయనుకోండి, మనం ఎలా తీసుకుంటాం టర్మ్స్, a/r ఏఆర్ అని తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే a/r ఇంటూ ఏఆర్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏ క్యూబ్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా జీపీ అన్నారంటే మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ తీసుకోవాలి, డైరెక్ట్ గా ఏ క్యూబ్ ఈక్వల్ టు వాల్యూ వేసేయడమే. అది మనకు చాలా టైం కలిసి వస్తుంది అన్నమాట. ఏమే అయితే ఇక్కడ వాడు ఏమంటాడు, సమ్ ఆఫ్ 3 numbers ఆఫ్ జీపీ ఈస్ 39 అండ్ ద ప్రోడక్ట్ ఈస్ 729. ద నెంబర్స్ ఆర్ అంటాడు. ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళొచ్చు లేదా ఆప్షన్ ద్వారా వెళ్ళొచ్చు, కానీ ఆప్షన్ ద్వారా వెళ్ళడం చాలా ఈజీ. ఏమే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ 327 9 అని చెప్పుంది. ఇది ఒక ఆర్డర్ లో ఉందా, అసెండింగ్ ఆర్డర్ లో లేదు, డిసెండింగ్ ఆర్డర్ లో లేదు, ఎటు కానీ ఆర్డర్ లో ఉంది, కాబట్టి తప్పు. తర్వాత బి చూడండి, బి కూడా అలాగే ఉంది. బి చూడండి 9 3 27 ఉంది. ఇది కూడా అసెండింగ్ ఆర్డర్ లో లేదు, డిసెండింగ్ ఆర్డర్ లో లేదు. ఏమే
అంటే 3/9 అవ్వట్లేదు కదా, పోయింది. నెక్స్ట్ సి చూడండి అమ్మా. సి చూస్తే సి ఏమంటున్నాడు వాడు 3, 9, 27 అసెండింగ్ ఆర్డర్ లో ఉందమ్మా. ఇప్పుడు ఒకసారి చూడండి రేషియో సరిపోతుందో లేదో. ఇంకోటి వాడు ఇచ్చింది కూడా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఇస్ 39 అన్నాడు. చూడండి యాడ్ చేయండి. 3 + 9 12, 12 + 27 39 సరిపోతుందిగా. 3 + 9 + 27 = 39 సరిపోతుంది. నెక్స్ట్ ఈసారి ఇంకేమన్నాడు, ప్రోడక్ట్ అనేది 729 అన్నాడు. చూడండి ఒకసారి 3 9s are 27, 27 27 is ఎంత 729 సరిపోయింది కదా. ఏమండి అది ఏమా. ఇప్పుడు ప్రొడక్ట్ చేస్తే 3 × 9 × 27 అంటే 27 27 అంటే 729. అంటే రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది, సి అవుతుంది మా ఆన్సర్. ఎన్నో దానికి 12th క్వశ్చన్కి. ఇలా ఆప్షన్ బట్టి వెరిఫై చేసుకోవడం మీకు చాలా ఈజీ. దీనివల్ల మీకు మైండ్ కూడా కాలిక్యులేషన్ చేయడం చాలా స్పీడ్గా చేయడానికి అది అలవాటు పడుతుంది అన్నమాట. ఇప్పటిదాకా మనం ఏంటంటే ప్రతిదీ పేపర్ మీద రాసేస్తున్నాం. అలా రాసేయడం వల్ల ఏంటంటే మైండ్ అంతా కూడా దానికి అలవాటు పడిపోయింది అన్నమాట. ఎగ్జిస్ట్ అయిపోయింది ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్కి. మనం కొద్దిగా మోడిఫై చేస్తే మన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుందండి. అది ఇది ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు, లేదంటే నేను మామూలుగా ప్రొసీజర్ కూడా చెప్తాను, ఇబ్బంది లేదు. మీరు మాత్రం ఎగ్జామ్లో మాత్రం ఆప్షన్ ద్వారా వెళ్ళిపోండి. కాబట్టి మన వెనకాల నాయిస్ ఉంటామే. లెట్ సౌండ్ తగ్గించిన లెట్ A/R, A, AR are three terms in GP. ఏమా వాడు ఇచ్చింది ఏంటి, గివెన్ సమ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 39. అలాగే ప్రొడక్ట్ ఈక్వల్ టు 729. ప్రొడక్ట్ చేసేస్తాం ముందు. A/R × A × AR = 729. RR క్యాన్సిల్ అయిపోతే A³ = 729. ఈ 729 మనం ఎలా రాయొచ్చు, 9 9³ కింద రాసుకోవచ్చు. 9³ కింద రాస్తే ఏ వాల్యూ వచ్చి 9 అమ్మా. ఏమా నెక్స్ట్ ఇప్పుడు సమ్ అన్నాడు కాబట్టి A/R + A + AR = 39 అమ్మా. అంటే 9/R + 9 + 9R = 39 అమ్మా. మల్టిప్లై చేస్తే ఎల్సిఎం చేసి మల్టిప్లై చేస్తే 9, ఇక్కడ R ఎల్సిఎం కదా, R ఎల్సిఎం అయితే ఇదేమవుతుంది 9R అవుతుంది, ఇదేమవుతుంది 81R అవుతుంది, ఇదేమవుతుంది 39R అవుతుంది. R² ఒకటి రావాలి, 9R² అవుతుంది ఒకటి, 81R². ఇక్కడ చూడండి ఒకసారి 9 + 9R + 9R² అమ్మది = 39R. ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ఈ 39 కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 9R² - 30R + 9 = 0. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు 9 9s are 81 కాబట్టి 27 3s are అని రాద్దాం. 9R² - 27R - 3R + 9 = 0. ఇప్పుడు దీన్ని మనం 9R కామన్ తీస్తే ఇంకేముంటుంది, R - 3 ఉంటుంది. -3 కామన్ తీస్తే R - 3 ఉంటుంది = 0. అంటే 9R - 3 × R - 3 = 0. అంటే 9R - 3 = 0 or R - 3 = 0. R = 3 or R = 3/9 అంటే 1/3. ఏమండి ఇప్పుడు R వాల్యూ 1/3 తీసుకున్నా 3 తీసుకున్నా సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి R = 1/3 తీసుకుంటే దెన్ A/R, A, AR = ఏమవుతాయేమో వాల్యూస్. ఏ అంటే ఎంత వచ్చింది మనకు 9 వచ్చింది కాబట్టి 9/1/3, 9, 9 × 1/3. ఈ 3 పైకి వెళ్ళిపోతే 9 3s are ఇక్కడ రావాలి = 9 3s are 27, 9 ఈ 3 ఇందులో 3 times 3. అదే మనం R = 3 తీసుకున్నాం అనుకోండి, దెన్ A/R, A, AR = 3/3, 9/3,
9, 9 into 3. 3 times cancel అయిపోతే 3, 9, 27. అదేనా వచ్చి ఇదేనా వచ్చు. కాబట్టి 3, 9, 27 ఉంది కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. ఏమా ఇంత ప్రొసీజర్ చేయక లేకుండా ఆప్షన్ ద్వారా వెళ్ళిపోండి ఈసారి. అర్థమవుతుందా? నేను కూడా ఆప్షనే చెప్తాను ఈసారి, ఎందుకు టైం వేస్ట్ ఇదంతా. ఓకేనమ్మా? అమ్మా మాట్లాడండి. Yes, sir. ఎన్నో క్వశ్చన్? 13th క్వశ్చన్ ఉంది ఈసారి. 13th క్వశ్చన్లో ఏమంటాడు చూడండి. ఇన్ ఏ జీపీ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 3 terms ఈజ్ 27/8 అట. ద మిడిల్ టర్మ్ ఈజ్ అంటున్నాడు. చూడగానే చెప్పేశారు. చూడండి వాడు ఏమంటాడు జీపీలోను, ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 terms అంటున్నాడు. ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 3 terms అంటే ఏం చెప్పాను జీపీలో? ఏ క్యూబ్ ఈక్వల్ టు 27/8. దాన్ని ఎలా రాయొచ్చు మనం? 3/2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. అంటే మిడిల్ వాల్యూ ఏ కదా, ఏ వాల్యూ ఎంత? 3/2. అంతే ఆన్సర్, ఆప్షన్ ఏ. మా అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అన్నపూర్ణ గారు అర్థమవుతుందండి మీకు? అమ్మా A/R AAR RNGP గివెన్. అన్నపూర్ణ గారు A/R into A into AR equal to 27/8. RR క్యాన్సిల్ అయిపోతే A క్యూబ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 3/2 హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు అమ్మ. A ఈక్వల్ టు 3/2 అవుతుందమ్మా. అంతే మిడిల్ టర్మ్. ఇదేగా మిడిల్ టర్మ్, అందుకని A ఈక్వల్ టు 3/2 అంటే ఆప్షన్ ఏ. ఎంత చేయకుండా మీరు డైరెక్ట్గా A క్యూబ్ ఈక్వల్ టు 3/2 హోల్ క్యూబ్ అని రాసుకుంటే మీకు తెలుసుకోవాలి, ఎందుకంటే అలాగే అవుతుందని చెప్పాము. 14th క్వశ్చన్. ఇఫ్ యూ సేవ్ 1 paisa టుడే, 2 paisa the next day, 4 paisa, 4 paise the succeeding day, and so on, then your total savings in 2 weeks will be. ఏంటో వీడికి బుర్రపంజీకి ఇచ్చాడు కానీ క్వశ్చన్, పైసలు ఇప్పుడు ప్రస్తుతం చాలా మందిలో లేవు, పక్కన పెట్టండి. ఈ రోజుల్లో సేవ్ చేసే పిల్లలు ఎవరైనా ఉన్నారా? అది ఇంకా దారుణమైన విషయం. ఏంటో అమాయకంగా ఇచ్చాడు, ఎప్పుడో ఇచ్చిన క్వశ్చన్లో ఉంది. పురాతన కాలంలో రాసిన బుక్ ఇది, అందువల్ల ఏంటంటే అలా ఇచ్చాడు సేవింగ్ అని. పొరపాటుగా అర్థం చేసుకోకుండా అమ్మా, మన గురించి అయితే ఇవ్వలేదు వాడు, అది అర్థం చేసుకోండి. ఏమో సరే ఫస్ట్ ఏం చేశాడు? ఫస్ట్ డే ఏమో 1 రూపీ సేవ్ చేశాడు. అలాగే సెకండ్ డే ఏమో 2 పైస్. సారీ, ఫస్ట్ డే 1 పైస్, సెకండ్ డే 2 పైస్, థర్డ్ డే 4 పైస్. అలా సేవ్ చేస్తూ పోతున్నాడు అనమాట. అయితే అలా సేవ్ చేసుకుంటూ పోతే ఈ 2 weeks లో ఎంత సేవ్ చేస్తాడు అని చెప్పి అడిగాడు. ఏమండి చూడండి, ఫస్ట్ డే 1 పైస్ ఫస్ట్ డే, సెకండ్ డే 2 పైస్, థర్డ్ డే 4 పైస్. ఏమండి అలా అలా సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. మరి ఆ సేవింగ్ అంతా మనకి ఎంత టోటల్ రావాలంటే ఏం చేయాలి? మనం యాడ్ చేయాలి. ఏమండి అయితే ఎన్ని రోజులు అడిగాడు సేవింగ్? 2 weeks లో అడిగాడు. అండ్ సో ఆన్ 14 days. అదే 14 days కి అడుగుతున్నాడు. 14 days కి అడుగుతున్నాడు ఎంత అని. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే 2/1 అంటే 2 అవుతుంది, 4/2 అంటే 2 అవుతుంది. అంటే జీపీలో ఉంటుంది. జీపీలో సమ్ ఆఫ్ 14 terms ఏమైతే అవుతుందో అదే అవుతుంది ఆన్సర్. అయితే దీన్ని మనం ఇలా రాయొచ్చు చూడండి. 1 + 2^1 + 2 square ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ టర్మ్ లో 2/0 వచ్చిందమ్మా, సెకండ్ టర్మ్ లో 2/1 వచ్చిందమ్మా, థర్డ్ టర్మ్ లో 2 square వచ్చింది. ఎంత వస్తుందమ్మా? 2/30. ఏమా 4th టర్మ్ దట్ ఈక్వల్ టు, దీన్ని మళ్ళీ సమ్ చేయాలి అంటే చూడండి, 1 + 2 అంటే 3, 2 square - 1 అని రాస్తాం. 3 + 4 అంటే 7, 2 cube - 1 అని రాస్తాం. అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటాయో అది పవర్ లో తీసుకుని -1 రాస్తాం 2 పవర్. కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 14 టర్మ్స్ ఉన్నాయి. అవునా?
మాట్లాడటమే Yes, sir. 2 power 14 minus. కాబట్టి అదే విధంగా మొత్తాన్ని యాడ్ చేస్తే మనం ఏమని చెప్పచ్చు మనం మొత్తం ఇన్ టర్మ్స్ 2 power 14 minus 1. 2 పవర్ 14 మైనస్ 1 అంటే మనం ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 4 మైనస్ 1 కింద రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 1024 into మనకు అడిగింది ఏంటిది రూపీస్ అడిగాడే, ఇదంతా పైసలో వస్తుంది. రూపీస్ కావాలనుకోండి ఇది ఏమవుతుందంటే 1032 ఇంటూ ఇది 16 మైనస్ 1 బై 100 రూపీస్లో మారుతుంది. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 32 2 3 ఉంటుంది, 48 3 51 1 5 ఉంటుంది, 5 16 మైనస్ 1 బై 100 రూపీస్. ఏమండి అంటే ఇప్పుడు మొత్తానికి ఎంత వస్తుందమ్మా వాల్యూ వచ్చిందేంటి సార్ 1024 కదా సార్? ఏమా సారీ 1024 ఏదో గుర్తుంది 16,384 sir. 16,384 అమ్మా 16,384 sir. 384 sir. 384 ఒక్క నిమిషం 16,384 మైనస్ 1 బై 100 ఏమా అంటే 16,383 బై 100 రూపీస్. మరి ఇప్పుడు ఒక జీరో ఉంటే పాయింట్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెడతాం. అదే పాయింట్ తర్వాత ఒక డెసిమలే ఉండాలి. ఒక జీరో ఉంటే పాయింట్ తర్వాత ఒకే డెసిమల్ ఉండాలి, డెసిమల్ తర్వాత ఒకే డిజిట్ ఉండాలి. అదే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి. కాబట్టి ఇది ఏమవుతుందంటే 163.83 రూపీస్ అవుతుంది. ఏమా చూడమ్మా రోజుకి 1 పైసా, నెక్స్ట్ డే 2 పైసా 2 పైసా అలాగా సేవ్ చేస్తేనే 2 వారాలు ఎంత సంపాదించాడు కదా. మనం అలాగా మన తగ్గట్టు మనం సేవ్ చేసాం అనుకోండి ఎంత సేవ్ చేయొచ్చు, చాలా సేవ్ చేయొచ్చు. సరే వదిలే. నెక్స్ట్ తర్వాత 15th క్వశ్చన్ అమ్మా. అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఇది సి అవుతుందమ్మా. తర్వాత 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ 4 + 4 + 44 + 444 ప్లస్ అండ్ సో ఆన్. ఇది మనకి ఫార్ములా చెప్పాను నేను. 4 + 44 + 444 ప్లస్ అండ్ సో ఆన్ అని ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటి k ప్లస్ డబల్ k ప్లస్ ట్రిపుల్ k ప్లస్ అండ్ సో ఆన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం చెప్పాను, దట్ ఈక్వల్ టు k/81 ఇంటూ 10^n+1 మైనస్ 9n-10 అని చెప్పుకున్నామా, చెప్పామమ్మా? Yes, sir. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇది 4/81 ఇంటూ 10^n+1 మైనస్ 9n-10 అమ్మా. ఇప్పుడు మీరు అక్కడ ఆప్షన్స్ చూసుకోండి, జాగ్రత్తగా మార్చుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో వాడు ఏమి ఇచ్చాడంటే 1/9 ఇంటూ n-1 - 0.1 హోల్ పవర్ n అని ఇచ్చాడు. దీన్ని మనం సార్ అది కింద క్వశ్చన్ ఆప్షన్ సార్. 4/9 ఇంటూ 4/9 ఇంటూ 4/9 ఇంటూ 10/9 ఇంటూ 10^n-1 మైనస్ n అని చెప్పించాడు. ఇది సింప్లిఫై చేస్తే 9 ఎల్సిఎం చేయండి. 4/9 ఇంటూ ఇక్కడ 9 ఎల్సిఎం అయితే 10 ఇంటూ 10^n అంటే 10^n+1, అలాగే 10 ఇంటూ 1 అంటే -10. ఎల్సిఎం 9 కాబట్టి -9n. కాబట్టి ఈ 9 బయటకు పంపించేస్తే 4/81 ఇంటూ 10^n+1 మైనస్ 9n-10 వచ్చింది కదమ్మా. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? Yes, sir. మనం ఆల్రెడీ ప్రొసీజర్ అంతా చేస్తాం, కావాలంటే మళ్ళీ చేసుకోవడం. 4 కామన్ తీసుకోవడం, 1 1 1 అలా వస్తుంది. ఆ తర్వాత 9తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే 1/9 1 కదా, 1/9 కదా, 1/9 అంటే 0.1 అని చెప్పి రాసుకోవడం, అలా చేసుకోవడం. ఏమో అర్థమవుతుందా? నెక్స్ట్ తర్వాత ఈసారి 16th క్వశ్చన్ అమ్మాయి.
16th క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. ఇది కూడా మనం ఫార్ములా చెప్పుకున్నాం. వాడు ఏమి ఇచ్చాడు? 0.1 ప్లస్ 0.11 ప్లస్ 0.111 ప్లస్ అండ్ సో అని చెప్పి ఇచ్చాడు. ఏమ్మా దీనికి ఫార్ములా మనం 0.k ప్లస్ 0.kk ప్లస్ 0.k ప్లస్ అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పాం? k/81 ఇంటూ 10 పవర్ మైనస్ n ప్లస్ 9n-1 అని చెప్పినట్టున్నారు. అవునా? ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ 1 వస్తుందని చెప్పి ఆల్టర్నేటివ్ గా ప్లస్ మైనస్ వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాను. అవునా? కాబట్టి ఇప్పుడు వాడు ఇచ్చిన ఆప్షన్స్ సింప్లిఫై చేయండి, ఈ ఫామ్ లో రావాలి. అంటే ఇప్పుడు నాకు ఆన్సర్ ఏం రావాలంటే 1/9 ఇంటూ 10 పవర్ మైనస్ n ప్లస్ 9n-1 అని రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే వాడు 1/9 ఇంటూ 1/9 ఏంటి 1/81 రావాలి. 1/9 ఇంటూ n మైనస్ 1 మైనస్ 0.1 హోల్ పవర్ n అని ఇచ్చాడు. 1 మైనస్ 0.1 హోల్ పవర్ n అని ఇచ్చాడు. ఏమా ఇలా ఇచ్చాడు కదమ్మా. ఇలా ఇస్తే నాకు 9 సపరేట్ గా రాదమ్మా. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 1/10 కింద రాయొచ్చు. అవునా? 1/10 కింద రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇది 10 పవర్ n అయిపోతుంది తప్ప 9 ఎక్కడ వస్తుంది? నాకు 9 రాదు కదా. కాబట్టి ఆప్షన్ ఇది కాదు. అర్థమైందమ్మా ఎందుకు కాదు? ఎందుకంటే బయట 81 రావాలి కదా, ఆల్రెడీ 9 ఉంది. ఇక్కడ 9 ఉంటేనే బయటకి 81 వస్తుంది. మరి 9 రావట్లేదు కదా, 1/10 పవర్ n వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఆప్షన్ కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే మీరు 9 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బి ఆప్షన్ చూస్తే వాడు ఏమని ఇచ్చాడు? ఇది చేద్దాంలేండి. మీరు ఇక్కడ వరకు రాసాను, స్పీడ్గా చెప్తాను. అక్కడ సరిపోతుంది, మళ్ళీ రెండోసారి రాయాలి. మీరు ముందు రాస్తారమ్మా ఇది? అమ్మాయి రాస్తారా? రాయండి రాయండి. అంటే నాకు నిన్న క్లాస్ పోవడం వల్ల ఏదోలా ఉందన్నమాట. నేను వచ్చాను కానీ ఈ నెట్వర్క్. సెకండ్ ఆప్షన్ చూద్దామండి, బి ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూస్తే వాడు బి ఏమని ఇచ్చాడంటే 1/9 ఇంటూ n మైనస్ 1 మైనస్ 0.1 హోల్ పవర్ n బై 9 అని ఇచ్చాడమ్మా. దట్ ఈక్వల్ టు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 9 అవుతుందమ్మా. 1/9 ఇంటూ ఇదేమో ఎల్సిఎం 9 అవుతుంది. 9n మైనస్ 1 ఇదేమో ప్లస్ 0.1 హోల్ పవర్ n అవుతున్నాం. ఏమా దీన్ని మనం 9 బయటకు తీసుకొచ్చేస్తే 1/81 ఇంటూ ఇది 0.1 మనం 1/10 హోల్ పవర్ n అని రాయొచ్చు. ప్లస్ 9n-1 అంటే 1/81 ఇంటూ ఇది పైకి వెళ్ళిపోతే 10 పవర్ మైనస్ 1 కాబట్టి 10 పవర్ మైనస్ n ప్లస్ 9n-1 అంటే ఆప్షన్ బి అవుతుందమ్మా ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ బి రాసుకోండి ఆన్సర్. ఆప్షన్ బి, ఆప్షన్ బి అమ్మాయి, ఇది కరెక్ట్ అవుతుంది. ఏమా నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం. మీరు ఇప్పుడు ఇటువంటి సంస్థకు సంబంధించిన నోట్ పాయింట్స్ రాశారు కదా, మీరు K ప్లస్, డబల్ K ప్లస్, ట్రిపుల్ K ప్లస్ అండ్ సో అని చెప్పి రాశారు కదమ్మా. అక్కడికి ఆ నోట్ పాయింట్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఈ వాల్యూ రాశారు కదా, ఇది k/81 ఇంటూ 10 పవర్ n+1 మైనస్ 9n-10 అని రాశారు కదా, పక్కనే ఈక్వల్ టు పెట్టింది. ఈక్వల్ టు కాదు, అది ఈక్వల్ టు అని పెట్టి మీరు అక్కడ ఏం చేస్తారంటే ఈక్వల్ టు పెట్టి ఇది రాసుకోండి. ఈక్వల్ టు పెట్టి k/9 ఇంటూ 10/9 ఇంటూ సారీ అంతేనా, 10/9 ఇంటూ 10 పవర్ n-1 మైనస్ n. అంటే ఇలా కూడా ఇవ్వచ్చు కదా, మరి ఆప్షన్లో ఇలా ఇస్తున్నాడు కదా, డైరెక్ట్గా ఇవ్వట్లేదు కదా. అర్థమైందమ్మా మీకు?
k/81 into 10 power n plus 1 minus 9n minus 10 అని రాసాం కదా, దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు కదా, k/9 into 10/9 into 10 power n minus 1 minus n అని అలా కూడా రాయొచ్చు. అలాగే ఇప్పుడు ఇది రెండో నోట్ తర్వాత నోట్లో k/81 into 10 power minus n plus 9n minus 1 అని రాశారు కదా, అక్కడే పక్కనే ఈక్వల్ టు పెట్టుకుని లేదంటే కింద ఈక్వల్ టు పెట్టుకుని దాన్ని ఎలా రాయొచ్చు అంటే మనం ఇప్పుడు వీడు ఇచ్చిన ఆన్సర్ని బట్టి రాద్దాం. ఎలా రాద్దాం అంటే దట్ ఈక్వల్ టు, దీని గొడవ లేదు, దట్ ఈక్వల్ టు, ఒకసారి ఇక్కడ చెప్తాను లేదు, ఏం చేస్తారంటే అక్కడ k/81 into 10 power minus n minus 9n plus 9n minus 1 అని రాస్తాం అక్కడ. దట్ ఈక్వల్ టు ఏం చేస్తారంటే మీరు 1/9 k/9 into n minus 1 minus 0.1 whole power n by 9 అని చెప్పి రాసుకుంటాం. అంతే, అర్థమైందమ్మా? వాడు ఇచ్చిన ఆప్షన్ బట్టి మనం మరొక ఫార్ములా కింద రాసుకున్నాం. అంటే ఆ ఫార్ములా ఉన్నా సరే నాకు డైరెక్ట్ చేసుకోవడం కోసం. మరి నేను మళ్ళీ అది సింప్లిఫై చేసి మళ్ళీ ఆడి ఇచ్చిన ఫార్ములా తెచ్చుకోవడం ఎందుకు, నాకు టైం దండ కదా. అర్థమైందమ్మా? దీని కూడా వేరు, ఇది వేరు. నెక్స్ట్ ఈసారి 17th క్వశ్చన్ చూడండి అమ్మా. 17th క్వశ్చన్ ఏమా, తర్వాత 17th క్వశ్చన్ చూడండి అమ్మా. 17 లో వాడు ఏమంటాడంటే ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ జీపీ ఈజ్ 244 టైమ్స్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ అంటున్నాడు. ద కామన్ రేషియో ఈజ్ అంటున్నాడు. ఏమా, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ అంటే ఏంటి? S20. ఏమంటే ఇది దేనికి ఈక్వల్ అవుతుందట? 244 టైమ్స్ కి ఈక్వల్ అవుతుందట. 244 టైమ్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. అంటే S10 కి ఈక్వల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే R వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అమ్మా. మరి S20 అంటే ఫార్ములా ఏంటమ్మా? A ఇంటూ R పవర్ 20 మైనస్ 1 బై R మైనస్ 1. ఏమండి? నెక్స్ట్ అయితే మరి ఇక్కడ 1 మైనస్ R తీసుకోవాలా, R మైనస్ 1 తీసుకోవాలా అనేది డౌట్. మీరు ఎలా తీసుకున్నా వస్తుంది. ఏమండి? ఇంకో విషయం కింద చూడండి, ఆప్షన్ ఎలా ఇచ్చాడు చూడండి. +r-3 √3 +r-√3 ఇలా ఇచ్చాడు. దాన్ని బట్టి మీరు ఏం గమనించారు? R వాల్యూ ఖచ్చితంగా మనకన్నా ఎక్కువ ఉండాలా లేదు అమ్మాయి? ఏంటమ్మా? ఎస్ సార్. కాబట్టి A ఇంటూ R పవర్ 20 మైనస్ 1 బై R మైనస్ 1 ఈక్వల్ టు 244 ఇంటూ A ఇంటూ R పవర్ 10 మైనస్ 1 బై R మైనస్ 1. ఏమండి? నెక్స్ట్ ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ ఇప్పుడు R మైనస్ 1 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ R పవర్ 20 మైనస్ 1 ఈక్వల్ టు 244 ఇంటూ R పవర్ 10 మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు R పవర్ 20 మైనస్ 1 ఈక్వల్ టు ఇలా చూద్దాం, ఇలా చేద్దాం. ఏం చేద్దాం అంటే R పవర్ 20 మైనస్ 1 బై R పవర్ 10 మైనస్ 1 ఈక్వల్ టు 244 అని రాద్దాం. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు R పవర్ 20 మైనస్ 1 ఉంది కదండి, దీన్ని మనం ఏం రాద్దాం అంటే R పవర్ 10 హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అని రాద్దాం బై R పవర్ 10 హోల్ స్క్వేర్ R పవర్ 10 మైనస్ 1 ఈక్వల్ టు 244. ఇది ఏ ఫామ్ లో ఉంది? A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి ఫామ్ లో రాసుకోవచ్చు. ఎందుకంటే A స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో ఉంది కాబట్టి. A స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి. ఏమండి? అయితే ఈ ఫామ్ లో ఉంది కాబట్టి అలా రాస్తే మనకి R పవర్ 10 ప్లస్ 1 ఇంటూ R పవర్ 10 మైనస్ 1 ఈక్వల్ టు బై R పవర్ 10 మైనస్ 1 ఈక్వల్ టు 244. R పవర్ 10 మైనస్ 1 R పవర్ 10 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. అంటే R పవర్ 10 ప్లస్ 1 ఈక్వల్ టు 244 అని చెప్పి వచ్చిందమ్మా. అంటే R పవర్ 10 ఈక్వల్ టు నాకు ఏమవుతుంది? 244 మైనస్ 1 అంటే 243 అవుతుంది. 243 అంటే ఎలా రాసుకోవచ్చు? 3 పవర్ 5 అని రాసుకోవచ్చామా? ఏమా 3 పవర్ 5 అని రాసుకోవచ్చుగా? ఎస్ సార్. √3 పవర్ హోల్ పవర్ 10. దీన్ని మనం √3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే √3 పవర్ 10 R పవర్ 10 ఈక్వల్ టు
ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3 అవుతుంది. ఏమా ఆర్ ప్లేస్ లో ప్లస్ √3 తీసుకున్నా మైనస్ √3 తీసుకున్నా మనకు √3 హోల్ పవర్ 10 వస్తుంది, ఎందుకంటే పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి. కాబట్టి ఆర్ వాల్యూ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ √3 అంటే ఆప్షన్ ఏమవుతుంది ఏ. ఓకేనా? నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ 364, ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ అంటున్నాడు. సమ్ ఇచ్చేసాడు, అయితే ఎన్ని టర్మ్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఏమా మ్యాక్సిమం అయితే 11 ఉండాలి అంతే, ఇంకా అంతకన్నా చిన్న వాల్యూస్ ఏం అవ్వవు. సరే చూద్దాం. 6 11 వాడు ఇచ్చింది ఏంటంటే 18th క్వశ్చన్ లో 1 + 3 + 9 + 27 + n టర్మ్స్ ఈక్వల్ టు 364 అని చెప్పించాడు. అయితే n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఏమంటే సమ్ ఇచ్చేసాడు, అంటే ఫార్ములా ఏంటి, Sn ఈక్వల్ టు n/2 × 2a + n - 1 × d. ఇది ఫార్ములా. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 364కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1, ఆర్ వాల్యూ ఎంత 3/1 అంటే 3. ఏమా సారీ ఇది రాసిన ఏంటి, ఏపీలో కదా సార్. జీపీలో ఫార్ములా ఏంటి, ఇక్కడ ఆర్ వాల్యూ 3 > 1 కాబట్టి Sn ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a × r⁻n - 1/r - 1. ఏమా దట్ ఈక్వల్ టు 364 అమ్మా. నెక్స్ట్ ఏ అంటే ఎంత 1 × r⁻n అంటే 3⁻n - 1/3 - 1 ఈక్వల్ టు 364 అవుతుంది. అంటే 3⁻n - 1 ఈక్వల్ టు 3 - 1 అంటే 2 × 364. 2 × 364 అంటే 728. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కాబట్టి 3⁻n ఈక్వల్ టు -1 ఇలా వస్తే +1 అవుతుంది. కాబట్టి 3⁻n ఈక్వల్ టు 729 అవుతుంది. 729 ఎలా రాయొచ్చు మనం, 3⁻6 కింద రాసుకోవచ్చుగా. n ఈక్వల్ టు ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందండి బి. నెక్స్ట్ 19th క్వశ్చన్ అమ్మా. 19th one, the product of 3 numbers in GP is 729 and the sum of the squares is 819. The numbers are. ఇది ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవడం మంచి పని, మొత్తమైన పని. లేదంటే పెద్ద ప్రాసెస్ అవుతుంది, అంటే అంతకు చేయలేదు. ఇందాక చూడండి సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ జీపీ, అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఇన్ జీపీ ఇస్తే చేసాను చూసారా, అలా చేసుకోవడమే. అక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ 729 అని ఇచ్చాడు. a³ = 729 తీసుకుంటాం, 9³ అని రాస్తాం, a = 9 అవుతుంది. అలా అక్కడ మిడిల్ టర్మ్ అడిగాడు. ఇక్కడేమో ప్రోడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఇచ్చేసాడు, అలాగే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టర్మ్స్ ఇచ్చేసాడు. అయితే నెంబర్స్ అడుగుతున్నాడు, కాబట్టి ఆప్షన్ బట్టి వెళ్దాం. ఇది పెద్దది అవుద్దాం ప్రాసెస్. అందువల్ల ఫస్ట్ ఆప్షన్ చూస్తే మీరు 9×3=27 ఒక ఆర్డర్లో లేదు కాబట్టి ఇది పోయింది, ఆర్డర్లో లేదు కాబట్టి. సెకండ్ ఆప్షన్ చూస్తే ఇది కూడా ఆర్డర్లో లేదు, 27 3 9, ఇది కూడా పోయింది. థర్డ్ ఆప్షన్ చూస్తే 3 9 27, అక్కడ కూడా ఇదే కరెక్ట్ అయింది. చూడండి ఆర్డర్లోనే ఉంది, అసెండింగ్ ఆర్డర్లో ఉంది. 9/3 అంటే 3, 27/9 అంటే 3, సరిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు, ప్రోడక్ట్ అనేది 729కి ఈక్వల్ అంటున్నాడు. 3 × 9 ఎంత 27, 27 ఎంత 729. 3 × 9 × 27 = 729, సరిపోయిందమ్మా. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ 819 అంటున్నాడు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే 3² + 9² + 27² అమ్మా. అంటే ఇప్పుడు 3² అంటే 9 అవుతుంది, 9² అంటే 81 అవుతుంది, 27² అంటే 729 అవుతుంది. 729 9 ఎంత 730. 730ని 8 ఎంత 810. 810 అంటే అది చూడండి 729 730, 730ని 810 819, సరిపోయింది. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది సి అవుతుంది, ఆప్షన్ సి. అర్థమైందమ్మా? ఇలా అర్థమవుతుందా లేదా ప్రాసెస్ చెప్పనా, అక్కర్లేదుగా చెప్పనా? సరే నెక్స్ట్ 20th క్వశ్చన్ అమ్మా. ద సమ్ ఆఫ్ ది సిరీస్ టు n టర్మ్స్ అంటున్నాడు. ఏమా అక్కడ మీరు గమనించండి, సమ్ ఆఫ్ ది సిరీస్ అంటే మనం మామూలుగానే చెప్పచ్చు, 1 + 2 + 4 + 8 అండ్ సో ఆన్ n టర్మ్స్ అన్నాడు. n టర్మ్స్ అన్నాడు. చూడండి ఫస్ట్ ఏమో 2/0, 1 + 2 చేస్తే 3 అవుతుంది కదా, దీన్ని మనం 2² - 1 ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. అలాగే 1 + 2 + 4 చేస్తే 7 అవుతుంది కదా, దీన్ని మనం 2³ - 1 అంటే 3 టర్మ్స్ చేస్తే 2³ - 1 వచ్చింది సమ్.
4 టర్మ్స్ చేస్తే 2 పవర్ 4 మైనస్ 1 వస్తుంది. n టర్మ్ చేస్తే 2 పవర్ n మైనస్ 1 వస్తుంది అంతే ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈక్వల్ టు అయ్యో నాకు రావాల్సింది. ఇది ఏమవుతుంది? మొత్తం n టర్మ్స్ కి 2 పవర్ n మైనస్ 1 అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందండి? ఫస్ట్ వన్ అమ్మా, ఆప్షన్ ఏ. ఎలా అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఓ పని చేయండి, వాడు ఇచ్చిన ఆప్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ లో n ప్లేస్ లో 1 రాయండి. n ప్లేస్ లో 1 రాస్తే ఏ తీసుకుని 2 పవర్ n మైనస్ 1 అని ఇచ్చాడు వాడు. n ప్లేస్ లో 1 రాయండి. 1 రాస్తే 2 పవర్ 1 మైనస్ 1 అంటే 1. తర్వాత n ప్లేస్ లో 2 రాయండి. 2 స్క్వేర్ మైనస్ 1 అంటే 3. చూడండి 1 ప్లస్ 2 3ఏగా, 1 ప్లస్ 2. అలాగే n ఈక్వల్ టు 3 రాయండి. 2 క్యూబ్ మైనస్ 1 అంటే 7. 7 మనం 1 ప్లస్ 2 ప్లస్ 3 అని 4 అని రాసుకోవచ్చుగా. అలా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. 1 ప్లస్ 2 ప్లస్ 4 7 అవుతుంది. n ప్లస్ లో 3 పెడితే 7 వచ్చింది. అలా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. అమ్మా అర్థమైందమ్మా? 21st క్వశ్చన్. 21st క్వశ్చన్ ఏమంటాడు చూడండి. ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ జీపీ టర్మ్స్ ఇచ్చాడు. ఆ టర్మ్స్ యొక్క ఇన్ఫైనైట్ సిరీస్, సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి వాడు 14 ఇచ్చాడు, -2 ఇచ్చాడు, -2 తర్వాత 2/7 సీక్వెన్స్ ఇచ్చడం, -2/49. విచిత్రం చూడండి, అక్కడ మళ్ళీ ప్లస్ ఇచ్చాడు. ప్లస్ టర్మ్ వస్తుందని దాని 49. ఏమా వీడు ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఫార్ములా S ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 మైనస్ r. కాబట్టి ఏ వాల్యూ వచ్చి 14, r వాల్యూ వచ్చి -2/14 అంటే -1/7 అమ్మా, <1. మనం చెప్పుకున్నాం r వాల్యూ ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడ ఉండాలి? ఏ ఇంటర్వెల్ లో ఉండాలి? -1కి 1కి మధ్యలో ఉండాలి. అవునా? అది తర్వాత మరి 1కి ఈక్వల్ అవ్వచ్చమ్మా? అవ్వకూడదు. ఎందుకంటే a/1 మైనస్ r అంటే 1 - 1 0 అయిందంటే ఎనీథింగ్ బై 0 ఈజ్ అన్డిఫైన్డ్ కాబట్టి. ఇప్పుడు S ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a/1 మైనస్ r. అంటే ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈక్వల్ టు 14/1 మైనస్ r అంటే 1 మైనస్, ఇక్కడ మైనస్ వచ్చింది కదా, ఆ మైనస్ ఈ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది, 1/7 అవుతుంది. అంటే 7 + 1 అంటే 8, 8/7. అదే పైకి వెళ్ళిపోతే 14 × 7/8 అమ్మా. ఏమా నెక్స్ట్ ఇది సింప్లిఫై చేస్తే 2 4s are 2 7s are 49/4 అంటే 4 12s are ఎంత? 48. రిమైండర్ 1 1/4, 12 1/4 అంటే ఆప్షన్ బి అమ్మా, ఆప్షన్ బి. తర్వాత 22nd క్వశ్చన్ చూడమ్మా. 22nd ఏమంటాడమ్మా? ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ ఇన్ జీపీ. అది కూడా అదే మోడల్ అమ్మా, సిరీస్ అంతకుముందు సీక్వెన్స్. 22nd 1 - 1/3 ప్లస్ 1/9 - 1/27 ప్లస్ అండ్ సో ఆన్. ఏమంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 1. ఆర్ వాల్యూ ఎంత? -1/3/1 అంటే -1/3 అవుతుంది. ఏమా నెక్స్ట్ <1. ఇప్పుడు S ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? a/1 మైనస్ r. a/1 మైనస్ r అంటే 1/1 మైనస్ r అంటే మైనస్ కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అంటే ఇది 4/3 అవుతుంది. 1/4/3 అంటే 3/4 అవుతుంది. 3/4 అంటే ఎంత? 0.75. కాబట్టి ఆప్షన్ సి. 22వ ఆప్షన్ సి అమ్మా. ఏమా 23rd ఏమంటాడమ్మా? ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ టు బి టేకెన్ 1 + 2 + 4 + 8 అండ్ సో ఆన్ ఈక్వల్ టు 8191 అంటున్నాడు. 8191 అంటే ఇందాక 8192 ఎప్పుడు వచ్చింది? 2 పవర్ 3 పవర్ 2 పవర్ 2 పవర్ ఎప్పుడు వచ్చింది? 1032 14 13 ఏమో 13 అంతే సార్. అంటే ఆ ఆన్సర్ బి అవుతుందా? ఆప్షన్ అంతే. చూసారా వాల్యూ గుర్తుంటే మనకు డైరెక్ట్ గా ఆన్సర్ కూడా తెలుస్తుంది. 13. సరే చూద్దాం. ఇక్కడ చూడండి వాడు ఇచ్చింది 1 + 2 + 4 + 8 అండ్ సో ఆన్ ఈక్వల్ టు ఎంతని అన్నాడు? 81 91 అన్నాడు.
అయితే ఎన్ని టర్మ్స్ యొక్క సమ్ 81 అవుతుంది అని అడుగుతున్నాడు. ఏమా ఒకసారి నేను చేసేస్తానమ్మా, ఇది కూడా తర్వాత క్వశ్చన్ కూడా చెప్పేసిన తర్వాత అప్పుడు మీరు బ్రేక్ తీసుకుంటారు కానీ అప్పుడు మీరు ఓకేనమ్మా. సరే ఇప్పుడు వెనక చేస్తాను, మళ్ళీ వెనక్కి ముందుకు తిప్పుతాను. 23rd లో ఇచ్చింది ఏంటంటే 1 + 2 + 4 + 8 + అండ్ సో ఆన్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అట 8191కి ఈక్వల్ అట. ఎన్ని టర్మ్స్ ఉంటాయి, ఎన్ వాల్యూ ఎంత అంటాడు, ఎన్ టర్మ్స్, ఎన్ వాల్యూ ఎంత, ఎన్ ఈక్వల్ టు ఎంత ఏమండి. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత 1, ఆర్ ఈక్వల్ టు ఎంత 2, 2/1 2 గ్రేటర్ దెన్ 1. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్, సారీ n టర్మ్స్. Sn ఈక్వల్ టు ఆర్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి a ఇంటూ r పవర్ n - 1/r - 1, r - 1. దీని వాల్యూ దేనికి ఈక్వల్, 8191కి ఈక్వల్. ఏ అంటే ఎంత 1, 2 పవర్ n - 1/2 - 1 దట్ ఈక్వల్ టు 8191. అంటే 2 పవర్ n - 1 ఈక్వల్ టు 8191. ఏమా ఇప్పుడు ఇది 2 పవర్ n ఈక్వల్ టు 8191 + 1 అంటే 8192. ఏమా మీకు అంతగా ఇది ఇబ్బందిగా ఉందనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారంటే 1032 ఇంటూ ఎలా రాస్తారంటే 8 కింద రాసుకోండి. అప్పుడు ఇదేమవుద్ది 2 పవర్ 10 ఇంటూ 2 క్యూబ్ అవుతుంది, అంటే 2 పవర్ 13. మీకు వాల్యూ గుర్తుంటే గొడవ లేదు. 2 పవర్ n 1024 సార్. అబ్బబ్బా, ఈ 1032 ఏంటి అలా వచ్చింది, ఇందాక కూడా ఇదే పొరపాటు అయింది. 032 ఎందులోనో చెప్పాను సమ్ ఇది, అందువల్ల అదే అలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. 1024 వెరీ గుడ్ అమ్మా యజ్ఞేష్. ఎన్ వాల్యూ ఏమవుతుంది 13 అవుతుంది, అంటే ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుంది. ఏమండి నెక్స్ట్ 24th అమ్మా. 24th ఏమన్నాడంటే 4 జామెట్రిక్ మీన్స్ బిట్వీన్ 4 and 972 అంటున్నాడు. కాబట్టి 4కి 972కి మధ్యలో 4 జామెట్రిక్ మీన్స్ ఉంచమంటున్నాడు. 972 అంటే ఇది T1, ఇది T2, T3, T4, T5, T6. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 4 వచ్చిందండి, T1 ఈక్వల్ టు. నెక్స్ట్ ఇది ఎన్నోది T6 కదా, T6 ఈక్వల్ టు ఏ ఇంటూ r పవర్ 5 ఈక్వల్ టు 972 అని వచ్చింది. అంటే 4 ఇంటూ r పవర్ 5 ఈక్వల్ టు 972 అని వచ్చింది. ఈ 4 ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 4 2 సార్ 8, రిమైండర్ 1 17, 17 అంటే 4 4 సార్ 16, రిమైండర్ 1 3 243, అంటే 3 పవర్ 5 అని రాసుకోవచ్చుగా. r పవర్ 5 ఈక్వల్ టు 3 పవర్ 5 అయితే r ఈక్వల్ టు ఏమవుతుంది 3 అవుతుంది. ఏమండి r ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, T2 అడిగాడు. T2 అంటే ఎంత, AR ఈక్వల్ టు 4 ఇంటూ 3 12. T3 ఈక్వల్ టు AR స్క్వేర్. AR స్క్వేర్ అంటే ఏం చేయాలి, 12 ఇంటూ 3 చేయండి 36. T4 ఈక్వల్ టు AR క్యూబ్, అంటే దీన్ని మళ్ళీ 3తో మల్టిప్లై చేయండి 36 ఇంటూ 3 108. తర్వాత T5 ఈక్వల్ టు AR పవర్ 4 అంటే 108 ఇంటూ 3 అంటే 324. ఏమా అంతే. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమవుతాయి, 12, 36, 108, 324. అంటే ఆప్షన్ ఏ మా ఆప్షన్ ఏ. లేదు మనం ఆప్షన్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇది ఎలా వెళ్ళొచ్చు అంటే మీరు అక్కడ గమనించండి, ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 12కి 36కి అలా తీసుకోకూడదు, రేషియో తీసుకుని చేయాలి. 12 తీసుకున్నారు అనుకోండి, 12/4 ఎంత 3 కదా. తర్వాత 36/12 3 108/36 3 324/108 అంటే 3 కదా. 972/322 324 అన్న 3. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి సెకండ్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ 12కి 4కి ఎంత రేషియో 3 అవుతుంది. మరి 24కి 12కి రేషియో ఎంత అవుతుంది 2 అవుతుంది, కాబట్టి పోయింది. తర్వాత థర్డ్ ఆప్షన్ తీసుకున్నా మీకు డైరెక్ట్ గా పోతుంది, ఇంక ఇబ్బంది లేదు. అలా రేషియోని బట్టి కూడా మనం చెప్పేసాము, ఇది ఏమి చేయకుండా డైరెక్ట్ గా చెప్పచ్చు, అది కూడా చూసుకోవాలి. కానీ మరి రేషియో అన్ని టర్మ్స్ కి ఈక్వల్ గా ఉందో లేదో చూసుకోవాలి. వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఒక 2 టర్మ్స్ కో 3 టర్మ్స్ కో ఈక్వల్ గా ఉండేది ఇస్తాడు. తర్వాత నెంబర్ మార్చాడు అనుకోండి, ఈ 2 టర్మ్స్ చూసుకుని మనం కరెక్ట్ అని పెట్టేస్తే మళ్ళీ తప్పు అయిపోద్ది, ఎందుకంటే అక్కడ నన్ ఆఫ్ దీస్ ఉంది. అందువల్ల జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా, ఇది రాసుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చమ్మా.
డౌట్కి ఎప్పుడు నేనే ఉన్నా, మీరు అడగచ్చు, ఇబ్బంది లేదు. దీని గొడవ ఏం లేదమ్మా. రాస్తున్నారమ్మా? Yes, sir. రాఘవేంద్ర అవుతుందా? రాఘవేంద్ర అర్థమవుతుంది సార్. ఆ స్టెప్లు తగ్గించండి రాఘవేంద్ర, అర్థమవుతుందా? మాక్సిమం ఎక్కువ స్టెప్లు వేయకూడదు. చూడగానే క్వశ్చన్గా అవ్వ కదా కానీ అలాగే, కానీ మీరు ట్రై చేయండి ఓన్ గా. అందరం తగ్గించడానికి ప్రయత్నం చేయండి. నేను ఒకవేళ ఎక్కువ స్టెప్లు చెప్పిస్తున్నా మీరు ఓన్ గా ఆలోచిస్తే మీకు ఇంకా బాగా తడతాయి, మంచి ఆలోచనలు వస్తాయి. అది మీ ఓన్ గా వచ్చిన ఐడియా ఏది కూడా ఎప్పటికీ మర్చిపోరు, ఇంకా జీవితాంతం అలా గుర్తుంటూనే ఉంటుంది. ఈ 23 తీసేస్తాను, ఇంక వెనక రాశాను కదా వెనక మళ్ళీ. రాసి ఎక్సైజ్ 6 అమ్మా, ఎక్సైజ్ 6 ఏమా. ఇది మాక్సిమం ఆప్షన్ ద్వారా వెళ్దామమ్మా, టైం ఎక్కువైపోతుంది కదా, టైం ఎక్కువ పడుతుంది, ప్రాసెస్ మనకి అంత అవసరం లేదు ప్రస్తుతం. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. 3 numbers are in AP and their sum is 21 అన్నాడు. If 1, 5, 15 are added to them respectively, they form a GP. The numbers are అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి, 5, 7, 9 అని చెప్పుంది. అవి ఎలాగే ఏపీలో ఉన్నాయి, ఈక్వల్ ఉంది కాబట్టి సమ్ చేసి అమ్మాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 5, 7, 9 అని ఇచ్చాడమ్మా. 5 + 7 + 9 చేస్తే 21 అవుతుంది, బాగానే ఉంది. తర్వాత కండిషన్ ఏమి ఇచ్చాడు, 5కి 1 యాడ్ చేసి, 7కి 5 యాడ్ చేసి, 9కి 15 యాడ్ చేస్తే ఎంత అవుతుంది వాల్యూ? ఇది 6, 12, 24. అంటే అప్పుడు ఏమవుతుంది, 12/6 అంటే 2, 24/12 అంటే 2. కాబట్టి రేషియో ఈక్వల్గా వస్తుంది కాబట్టి జీపీ ఫామ్ చేస్తుంది అన్నాడు. కాబట్టి జీపీ ఫామ్ చేస్తుంది కదా, ఆప్షన్ ఏ అవుతుంది. తర్వాత ఇంకేమైనా ఉందా అలాంటి ఆప్షన్ చూడండి ఒకసారి. సెకండ్ ఆప్షన్ డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది, అది అసెండింగ్ ఆర్డర్ కాదు, డిసెండింగ్ ఆర్డర్ కాదు, ఎటువంటి ఆర్డర్ లో లేదు కాబట్టి అది కాదు. తర్వాత థర్డ్ ఆప్షన్ కూడా ఒక ఆర్డర్ లో లేదు కాబట్టి అది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందమ్మా. అమ్మా అందరికీ అర్థమైందమ్మా? అమ్మా Yes, sir. తర్వాత సెకండ్ అమ్మా, ద సమ్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ అంటున్నాడు. అక్కడ 1 + 1/3 + 1/3² అండ్ సో ఆన్ అని చెప్పింది కదా, అంటే సమ్ ఆఫ్ ది సిరీస్ ఏమవుతుంది, ఏ ఇంటూ ఫార్ములా అప్లై చేస్తారు, ఇంకంతే, ఫార్ములా అప్లై చేసుకోవడం తప్పదు. లేదంటే మ్యాక్సిమం ఇంకా ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. ఎలా అంటే మనకి 1/3 తర్వాత నుంచి వాల్యూ డినామినేటర్ లో పెరిగిపోతుంది కదమ్మా. 1/3² అంటే 1/9 అవుతుంది. అలాగే చూడండి చేద్దాం. రెండోది వాడు ఇచ్చిన సిరీస్ ఏంటంటే 1 + 1/3 + 1/3² అండ్ సో ఆన్ ప్లస్ 1/3 n-1 అన్నాడు. అంటే మొత్తం n టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే Sn ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1, ఆర్ వాల్యూ ఎంత 1/3/1 అంటే 1/3 అవుతుంది, <1 అవుతుంది. Sn ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, a × 1 - r/n/1 - r, సారీ a × 1 - r/n/1 - r, దట్ ఈక్వల్ టు a అంటే 1 × 1 - r అంటే 1/3 n/1 - 1/3 అవుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, అక్కడ ఎక్కడా కూడా మీకు n అనేది లేదు, అవునా? మరి n అనే టర్మ్ లేకుండా మరి ఇక్కడేమో సమ్ ఆఫ్ ది సిరీస్ లో మరి n వస్తుంది కాబట్టి ఆప్షన్ డి అవుతుంది, నన్ ఆఫ్ దీస్ అవుతుంది. అర్థమైందమ్మా అందరికీ? అర్థమవుతుందా? ఎస్ సార్. Yes, sir. అదే అది సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఏమవుతుంది,
3/2. అమ్మా ఎవరు దిశ Yes, sir. ఆడియో చూడండి ఏమా కాబట్టి నన్ ఆఫ్ దిస్ అవుతుంది ఇది. థర్డ్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ ఈజ్ అంటున్నాడు. వాడి సిరీస్ ఏమి ఇచ్చాడంటే 1 ప్లస్ 2/3 ప్లస్ 4/9 ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఏ వాల్యూ 1, ఆర్ వాల్యూ 2/3/1 అంటే 2/3/1 అంటే 2/3/1 ఆర్ ఈక్వల్ టు 2/3/1 అంటే 2/3 అవుతుంది, లెస్ దెన్ 1. కాబట్టి ఫార్ములా ఏంటి? a/1 - r. కాబట్టి మీరు చేయకుండా కూడా చెప్పచ్చు ఇది. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 - r. అంటే ఏ అంటే 1/1 - r అంటే 2/3 అంటే 1/3 అవుతుంది. 1/1/3 అంటే 3 అవుతుంది ఆన్సర్. అంటే థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ ఏమవుతుంది? బి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ అమ్మాయి. ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడమ్మా? ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ ఆఫ్ జీపీ ఈజ్ 5/3 అట, అండ్ ద సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ 3 అట. ద కామన్ రేషియో ఈజ్, వాడు ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ 2 టర్మ్స్ యొక్క సమ్ ఇచ్చాడు ఎందులో? జీపీలో. కాబట్టి ఏఆర్ అనుకుంటానమ్మా. ఏఆర్ ఆర్ 2 టర్మ్స్ ఇన్ జీపీ అంటాను. వాడు ఏమి ఇచ్చాడు? ఆ రెండింటి యొక్క సమ్ ఇచ్చాడు. అంటే ఏ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 5/3 అని ఇచ్చాడు. 5/3 అని ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే దీన్ని మనం 1 × 5/3 అని రాసుకోవచ్చే. నెక్స్ట్ దీన్ని మనం 1 × 1 + 2/3 అని రాసుకోవచ్చే. మరి అయితే 2/3 అంటే 1 అంటే 5/3 కదా. అంటే ఇప్పుడు ఆర్ వాల్యూ ఏమని చెప్పచ్చు? ఇక్కడ ఏ కామన్ తీసాను అనుకోండి, ఏ × 1 + r. అంటే ఇప్పుడు ఏ × 1 + r ఈక్వల్ టు 1 × 1 + 2/3 అని చెప్పి వచ్చింది ఏమా. కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1 అవుతుంది, ఆర్ ఈక్వల్ టు 2/3 అవుతుంది ఏమా. నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ సిరీస్ ఎంత అని ఇచ్చాడు? 3 అని ఇచ్చాడు. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏ బై చూడండి, a/1 - r ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు అమ్మా ఏమా. ఇంకా ఆర్ వాల్యూ వచ్చేసింది కదా, ఇంక గొడవలేదు ఇది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆర్ వాల్యూ 1/3 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగో చూద్దాం. చూడండి, ఏ వాల్యూ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - r ఈక్వల్ టు 3 అవుతుంది. 1 - r ఎలా తీసుకెళ్ళిపోతే 1/3 అవుతుంది. అలా కూడా 2/3 వస్తుంది. ఇంక ఇది కూడా దీని కూడా అవసరం లేదా, ఇక్కడ వస్తుంది కదా ఇది, ఇంక దీని గొడవ లేదు. అని ఇప్పుడు 1/3 అని చేయాలి. 1/3 చేయాలి అంటే వేరే విధంగా చేయాలి. అలాగే చెప్తాను చూడండి. ఇది తీసేని చెప్తాను. ఎక్కడతో మనకు ఆర్ వాల్యూ 2/3 అని వచ్చింది కదా, వేరే విధంగా చేద్దాం చూడండి. ఇప్పుడు వాడు ఇచ్చింది ఏఆర్ అనుకుంటే 2 టర్మ్స్ అనుకుంటే, ఆ 2 టర్మ్స్ ఇన్ జీపీ అనుకుంటే, నెక్స్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు వాడు? ఏ ప్లస్ ఏఆర్ ఈక్వల్ టు 5/3 అని ఇచ్చాడు. అంటే ఏ × 1 + r ఈక్వల్ టు 5/3 అని ఇచ్చాడు ఏమా. దీని నుండి ఏ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం? 5/3 × 1 + r అని రాసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇంకేం ఇచ్చాడు? ఇది 1 అనండి. ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు a/1 - r అని చెప్పి ఇచ్చాడు. దట్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు? 3 అని ఇచ్చాడు ఏమా. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 × 1 - r అని రాసుకోవచ్చుగా ఏమా. నెక్స్ట్ ఇప్పుడు ఇది 2 అనండి. ఫ్రమ్ 1 2 నుంచి ఏం చెప్పచ్చు మనం? 1 2 నుండి ఏం చెప్పచ్చు? LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా ఈక్వలే కదా. కాబట్టి ఫ్రమ్ 1 and 2 ఇది ఏ ఇది ఏ. కాబట్టి 5/3 × 1 + r ఈక్వల్ టు 3 × 1 - r ఏమా. 1 + r ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 9 ఇలా తీసుకురండి, 3 ఇలా తీసుకురండి. తీసుకొస్తే
1 ప్లస్ ఆర్ ఇంటూ 1 మైనస్ ఆర్ ఈక్వల్ టు 5/9 అవుతుంది. దీని నుండి 1 మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 5/9. ఆర్ స్క్వేర్ రైట్ సైడ్ 5/9 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ 5/9 అంటే 4/9 అవుతుందమ్మా. అబ్బో ఇక్కడ కూడా అలాగ వచ్చింది. 1/3 ఇక్కడ పెడితే 4/3 ఇదేమో 2/3 8/9 వస్తుంది. 1 మైనస్ 1/3 2/3 1 ప్లస్ 1/3 4/3 8/9 వస్తుంది. సార్ 9 ఇంటూ చేస్తాం కదా సార్. ఏది 9 ఇంటూ ఏం లేదు 4/9 వస్తుంది సార్. 9 వస్తుందమ్మా ఆర్ అంటే. అంటే ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ దీన్ని మనం 2/3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 2/3. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? బీసీ అవుతుందమ్మా. 4th వన్ బీసీ అవుతుంది. ఏమండి 4th వన్ బీసీ అవుతుంది. ఇంకొక విషయం, ఇప్పుడు అదే వాల్యూ దీన్ని బట్టి కూడా తీసుకురావచ్చు. అది నేను మీకు చెప్పలేదు. ఇక్కడ దీని కంటిన్యూషన్ ఏంటంటే ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే మళ్ళీ మనం ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 5/3 అని వచ్చింది కదమ్మా. దీన్ని మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే మనం -1 ఇంటూ -5/3 కింద రాయండి. ఏమా నెక్స్ట్ ఇప్పుడు చూడండి -1 ఇంటూ 1 మైనస్ 2/3 అని రాయండి. కాదు 1 ప్లస్ -2/3 అని రాయండి. అలా రాయండి. సరిపోతుందా? సరిపోవట్లేదు. -1 ప్లస్ అదే -1 -2/3 -1 అయితే ఇక్కడ -1 రావాలి కదా. అదే 1 ప్లస్ 2/3 సర్లేండి, అది గుర్తుపెట్టుకుని ఇది ప్లస్ ఆర్ మైనస్ 2/3 వస్తుంది కదా చూసుకోండి. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఏమండి ఇక్కడ వరకు రాసుకోండి. సార్ దాంట్లో మొత్తం మైనస్ కామన్ ఉంది కదా సార్ కింద. మరి బి అంటే సార్ 5/3 ని 5 ఇంటూ 1/3 కింద రాసి 1/3 ని 1 మైనస్ 2/3 రాస్తే అవుతుంది కదా సార్. 1 మైనస్ 2/3 అవుతుందమ్మా. కరెక్టే, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి మరి అలాగే ఇక్కడ రాయాల్సింది నేను రాస్తాను. ఇక్కడ ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు 5/3 అయింది. దీన్ని మనం 5 ఇంటూ అమ్మా అది 1/3ని నువ్వేమంటున్నావు 1 మైనస్ 2/3 ఎస్ అవుతుంది. 5 ఇంటూ 1/3 అని రాస్తున్నాం. 5 ఇంటూ 1/3ని 1 మైనస్ 2/3 అని రాసాం అనుకోండి. ఏ ఇంటూ 1 ప్లస్ ఆర్ ఈక్వల్ టు అప్పుడు మరి ఏ వాల్యూ మారిపోతుంది? మారిపోతుంది. ఎందుకంటే ఈ రేషియో తేడా వచ్చినప్పుడు అది కూడా మారుతుంది. అప్పుడు ఏ ఈక్వల్ టు 5 అవుతుంది. ఆర్ వాల్యూ -2/3 అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఎవరో దిశ? ఐశ్వర్య సార్. వెరీ గుడ్ అమ్మా. ఐశ్వర్య. సరే, ఇలా కూడా చేసాం. సరిపోతుందమ్మా. వెరీ గుడ్. స్పీడ్గా రాసుకోండి. తర్వాత 5th క్వశ్చన్ చూడండి అమ్మా. ఇది ఆప్షన్ బీసీ అయిపోయింది కదా. 5th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏమంటాడమ్మా? P, Q, RR ఇన్ AP అంటున్నాడు. PQR ఇన్ AP అన్నాడు. ఇంకేమంటాడు? XYZR ఇన్ GP అంటున్నాడు. XYZR ఇన్ GP అంటున్నాడు. అయితే X4Q minus R ఇంటూ Y4R minus P Z4P minus Q ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఇది ప్రాసెస్ ద్వారా చేయొచ్చు, పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు 1, 2, 3 ఏపీలో ఉంటాయి కదా. 1, 2, 3 అనుకున్నాం ఆర్ ఇన్ ఏపీ. మరి 1, 2, 4 అనేది జీపీలో ఉంటాయి కదా. ఆర్ ఇన్ జీపీ. ఏమా అంటే ఇప్పుడు P వాల్యూ ఎంత 1, Q వాల్యూ 2, R వాల్యూ 3 అని తీసుకున్నాను.
ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 2, జెడ్ వాల్యూ 4 అని తీసుకున్నాను నేను. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ 1 అంటే 1 పవర్ క్యూ మైనస్ ఆర్ అంటే 2 మైనస్ 3, తర్వాత వై అంటే 2 పవర్ ఆర్ మైనస్ పి అంటే 3 మైనస్ 1, అంటే జెడ్ అంటే 4 పవర్ పి మైనస్ క్యూ అంటే 1 మైనస్ 2, అంటే ఇది 1 అవుతుంది. ఇదేమో 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఇదేమో 4 పవర్ మైనస్ 1 అవుతుంది. అంటే మొత్తానికి ఏమైంది 4 పవర్ 0 అంటే 1 అయిందమ్మా ఆన్సర్. ఆప్షన్ ఏదమ్మా సి అమ్మా. ఇలా చేసుకోవడం పద్ధతి, ఒక ప్రాసెస్. లేదంటే గివెన్ పి కామా క్యూ కామా ఆర్ ఇన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీలో ఉన్నాయో మన కండిషన్ ఏంటి, 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి కదా, కాబట్టి 2p ఈక్వల్ టు పి ప్లస్ ఆర్ అమ్మా. ఏమా నెక్స్ట్ ఇది 1 ఉందాం. తర్వాత ఈసారి రెండోది ఏమి ఇచ్చాడు, XYZ ఇన్ జీపీ. కాబట్టి అక్కడ మనకి ఏమవుతుంది, వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్జెడ్ అవుతుంది. వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్జెడ్ అవుతుంది. ఏమండి ఇప్పుడు వాడు ఇచ్చింది తీసుకుందాం. ఎక్స్ పవర్ క్యూ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ మైనస్ పి ఇంటూ జెడ్ పవర్ పి మైనస్ క్యూ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే వై ఈక్వల్ టు ఎక్స్జెడ్ హోల్ పవర్ 1/2 అని రాస్తాను. ఇందులో రాస్తే ఎక్స్ పవర్ క్యూ మైనస్ ఆర్ ఇంటూ XZ హోల్ పవర్ 1/2 హోల్ పవర్ ఆర్ మైనస్ పి ఇంటూ జెడ్ పవర్ పి మైనస్ క్యూ. ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ పవర్ క్యూ మైనస్ ఆర్ ఇంటూ ఇదేమవుతుంది ఆర్ మైనస్ పి/2 రెండింటికి వస్తుంది కదా, ఎక్స్ పవర్ ఆర్ మైనస్ పి/2 ఇంటూ జెడ్ పవర్ ఆర్ మైనస్ పి/2 ఇంటూ జెడ్ పవర్ పి మైనస్ క్యూ. జెడ్ రెండు రకాలుగా రాస్తాం, జెడ్ పవర్ పి మైనస్ క్యూ. ఇప్పుడు ఎల్సిఎం అది మన పవర్స్ బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్ పవర్ క్యూ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ పి/2 జెడ్ పవర్ ఆర్ మైనస్ పి/2 ప్లస్ పి మైనస్ క్యూ. అంటే ఎక్స్ పవర్ ఇది ఏమవుతుంది సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 2 అవుతుంది కాబట్టి 2q మైనస్ 2r ప్లస్ ఆర్ మైనస్ పి. అలాగే జెడ్ పవర్ ఆర్ మైనస్ పి ప్లస్ 2p మైనస్ 2q/2. ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ పవర్ 2q ఇదేమవుతుంది మైనస్ ఆర్ మైనస్ p/2. తర్వాత జెడ్ పవర్ ఇదేమవుతుంది ఆర్ ప్లస్ పి మైనస్ 2q అవుతుంది /2 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ పవర్ 2q అంటే ఏం రాసుకోవచ్చు ఫ్రమ్ 1 నుంచి p ప్లస్ ఆర్ మైనస్ p/2. జెడ్ పవర్ ఆర్ ప్లస్ పి మైనస్ 2q అంటే మైనస్ ఆర్ మైనస్ p/2. అంటే ఎక్స్ పవర్ 0 ఇంటూ జెడ్ పవర్ 0 అమ్మా, అంటే 1 ఇంటూ 1 అంటే 1 అమ్మా. ఇలా కూడా చేసుకోవచ్చు అమ్మా. ఇది పెద్ద ప్రాసెస్, అదేదో ఎగ్జాంపుల్ తీసుకొని చేసుకుంటే చాలా చిన్నగా అయిపోతుంది అన్నమాట. టైము వేస్ట్ అవ్వదు, పేపర్ వేస్ట్ అవ్వదు, రెండు వేస్ట్ అవ్వదు అమ్మా. తర్వాత నెక్స్ట్ ఈసారి 6th క్వశ్చన్ అమ్మా. 6th క్వశ్చన్ ఏమంటాడమ్మా వాడు, ద సమ్ ఆఫ్ 3 numbers in GP is 70 if the two extremes by multiplied each by 4 and mean by 5 the product are in AP the numbers are అంటున్నాడు. వాడు చెప్పేదంతా ఏంటంటే 3 numbers యొక్క సమ్ 70 అవుతుందట. అందులో ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ ని మనం 4 తో మల్టిప్లై చేసి మిడిల్ టర్మ్ ని 5 తో మల్టిప్లై చేస్తే ఆ వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, ప్రొడక్ట్ చేసిన వాల్యూస్ అవి ఏపీలో ఉంటాయట. అయితే ఆ నెంబర్స్ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. ఇది ఆప్షన్ బట్టి వెళ్ళిపోవడం చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ తీసుకోండి. ఏ తీసుకుంటే 12, 18, 40 అని ఇచ్చాడు. దీన్ని 4 తో మల్టిప్లై చేయండి 48 అవుతుంది. దీన్ని 5 తో మల్టిప్లై చేయండి 90 అవుతుంది. దీన్ని 4 తో మల్టిప్లై చేయండి 160 అవుతుంది. అలా మల్టిప్లై చేస్తే ఎందులో ఉండాలట, అవి ఏపీలో ఉండాలట. ఇక్కడ ఏపీలో ఉంటాయంటారా, 48 ప్లస్ 42 అంటే 90, 90 ప్లస్ 42 అంటే 132 రావాలి. కాబట్టి ఇది కాదు, ఆప్షన్ పోయింది. ఇంకో విషయం, సమ్ము 70 అయితే అవుతుంది కానీ రెండో కండిషన్ పోయింది. తర్వాత సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి, బికి. బిలో చూడండి వాడు ఏమి ఇచ్చాడు, 10, 20, 40 అని ఇచ్చాడు. 10, 20, 40 సమ్ చేస్తే 10 ప్లస్ 20 ప్లస్ 40 అంటే 70 ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత ఫస్ట్ ఆప్షన్ 4 తోను, అది ఫస్ట్ వాల్యూని, లాస్ట్ వాల్యూని 4 తోను, మిడిల్ ని 5 తోను మల్టిప్లై చేస్తే అప్పుడు ఎంత అవుతుంది, ఇది 40, 100, 160
చూడండి డిఫరెన్స్ చూడండి 40 + 60 100, 100 + 60 160 అంటే ఆప్షన్ అవుతుంది కదా, కాబట్టి బి ఆప్షన్ అవుతుంది. తర్వాత ఇంకేమైనా అవుతుందేమో చూద్దాం. సి చూడండి, సి దీనికి రివర్స్ కదా, కాబట్టి ఇది కూడా అవ్వచ్చు. సి చూడండి అమ్మా, సి చూస్తే 40 20 10 అని ఇచ్చాడు కదమ్మా, మరి దీనికి రివర్సే కదా, అది కూడా అవుతుంది కదా, ఎలా అవుతుంది కదా, అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఇక్కడ ప్లస్ వస్తే అక్కడ మైనస్ వస్తుంది అంతే, అందుకు మించి ఏం కాదు. ఇప్పుడు దీన్ని 4 తోను, దీన్ని 5 తోను, దీన్ని 4 తోను మల్టిప్లై చేస్తే 160 100 40, ఇందులో 60 తీసేస్తే 100 వస్తుంది, ఇందులో 60 తీసేస్తే 40 వస్తుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. అలాగే 40 + 20 + 10 అంటే 70 అనే విషయం మనం ముందే చూసాం, కాబట్టి ఆప్షన్ బి అండ్ సి అమ్మ. ఏమా ఇంకా లాస్ట్ ఆప్షన్ కూడా చూసేద్దాం, ఇంక మరి అలా చూసాం కదా, నన్ ఆఫ్ దిస్, ఇంకా దాని కూడా లేదు. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. 7th one ఏమన్నాడమ్మా, ద సమ్ ఆఫ్ 3 numbers in AP is 15. If 1, 4, 19 be added to them respectively, the results are is GP అట, ద నెంబర్స్ ఆర్. ఇది కూడా ఆప్షన్ బట్టి వెళ్ళడం మంచి పని. ఇప్పుడు ఏ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 26 5 -16. ఇప్పుడు ఏమన్నాడు, సమ్ దేనికి ఈక్వల్ అవ్వాలట, ద సమ్ ఆఫ్ 3 numbers in AP is 15 అంటున్నాడు. అసలు ముందు ఇది ఏపీలో ఉందా, ఇందులో నుంచి 21 తీసేస్తే 5 వస్తుంది, ఇందులో నుంచి 21 తీసేస్తే -16 వస్తుంది. ఇది 16 అమ్మా, ఇది 16 అంటే ఏపీలో ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 1 4 19 యాడ్ చేయాలి కదా, +1 +4 +19 యాడ్ చేసాను అనుకోండి, ఇది ఏమవుతుంది 27 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇది 3 అవుతుంది. అప్పుడు జీపీలో ఉన్నాయి అంటున్నాడు. జీపీలో ఉన్నాయంటే 9/27 అన్నా ఈక్వల్ టు 1/3, అలాగే 3/9 అన్నా సరే 1/3 అంటే జీపీలో ఉన్నాయిగా, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. సెకండ్ ఆప్షన్ చూడండి 2 5 8. ఎందుకు సెకండ్ ఆప్షన్ చూడమంటానంటే ఒక పర్టికులర్ ఆర్డర్ లో ఉన్నాయి చూడండి, అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, అందువల్ల. ఇంకోటి ఏంటంటే 2 5 8 తీసుకుంటే 2 + 5 అంటే 7 + 8 అంటే 15, వాడు ఇచ్చిన ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. కాబట్టి నెక్స్ట్ ఏమన్నాడు వాడు, 1 యాడ్ చేయండి, 4 యాడ్ చేయండి, 19 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎలా మారుతుంది, 3 9 27. ఇది కూడా జీపీలో ఉంటాయిగా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టేనమ్మా. మరి థర్డ్ ఆప్షన్కి వెళ్ళండమ్మా. థర్డ్ ఆప్షన్ ఏమన్నాడు, 5 8 2 అన్నాడమ్మా. ఇది చూడండి, ఇది అసెండింగ్ ఆర్డర్ కాదు, డిసెండింగ్ ఆర్డర్ కాదు, ఇంకా డి ఆప్షన్ ఎలాగా కాదు, కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి. ఓకేనా. నెక్స్ట్ 8th one అమ్మా. 8th one ఏమన్నాడు, XYZ are in GP and X power P = Y power Q = Z power R. R అనుకోండి, అదేదో సిగ్మా పెట్టాడు. దెన్ 1/P 1/Q 1/R ఇందులో ఉంటాయి అని అడుగుతున్నాడు. అర్థమవుతుందండి. XYZ అనేవి జీపీలో ఉన్నాయట, అయితే X power P Y power Q Z power R అనేది మాత్రం ఈక్వల్ అవుతుంది, అయితే 1/P 1/Q 1/R అనేది ఇందులో ఉంటుంది అని అడుగుతాడు. ఏమండి, ఇది మనం గెస్ చేయడం కష్టం కాబట్టి, అంటే మనం జనరల్ గా మాట్లాడితే జీపీలో ఉన్నాయంటే 1 to 4 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు 1 to 4 తీసుకున్నప్పుడు అది ఎలా చెప్పచ్చు అంటే, మీకు 1 పవర్ ఎంత తీసుకున్నా 1 వస్తుంది, 2 పవర్ ఏం తీసుకుంటే మనకి ఈక్వల్ అవుతుంది, 0 అంతే. తర్వాత 4 పవర్ ఏం తీసుకుంటే మనకి ఈక్వల్ అవుతుంది, 0 అన్నిటికీ. అలా కాదమ్మా, 2 to 4 P వాల్యూ -2 తీసుకున్నారు అనుకోండి, 1 అయ్యింది అనుకోండి. అవ్వట్లేదు, అలా తెలియట్లేదు, మనం జనరల్ గానే చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే, 8th XYZ RNGP అన్నాడు, కాబట్టి దెన్ Y² = XZ అవుతుందన్న విషయం మనకు తెలుసు. తర్వాత X power P = Y power Q = Z power R = K అనుకుంటానమ్మా. ఇలా K అనుకుంటే X power P = K, Y power Q = K, Z power R = K అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు X కావాలంటే K power 1/P అవుతుంది, X = K power 1/P. అలాగే Y = K power 1/Q, Z = K power 1/R.
మనకు తెలిసిన కండిషన్ ఏంటి? వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్జెడ్. కాబట్టి వై స్క్వేర్ అంటే k పవర్ 1/q హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k పవర్ 1/p ఇంటూ k పవర్ 1/r. అంటే k పవర్ 2/q ఈక్వల్ టు k పవర్ 1/p ప్లస్ 1/r. అంటే 2/q ఈక్వల్ టు 1/p ప్లస్ 1/r. అంటే ఆప్షన్ ఏమవుతుందన్న చూడండి. ఇప్పుడు ఇది వాడు ఏమన్నాడు? 1/p 1/q 1/r అన్నాడు కదా. చూడండి ఇది 2 ఇంటూ 1/q ఈక్వల్ టు 1/p ప్లస్ 1/r అని ఉంది. ఇది ఏ, ఇది బి, సారీ ఇది ఏ, ఇది సి, ఇది బి అనుకున్నాం అనుకోండి. 1/p ని ఏ, 1/q ని బి, 1/r ని సి అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏ ఫామ్ లో ఉంది? ఇది 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి ఫామ్ లో లేదు. కాబట్టి 1/p 1/q 1/r అనేవి ఎందులో ఉంటాయి? ఆర్ఎన్ ఇందులో ఉంటాయి. ఇందులో ఉంటాయి మరి. AP. వెరీ గుడ్. అంతే ఏమా? నెక్స్ట్ తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th వన్ ఏమంటున్నాడమ్మా? ద టర్మ్స్ 2x, x plus 10 and 3x plus 2b in AP. వాల్యూ ఆఫ్ x. ఇది ఆల్రెడీ మోడల్ మనం చేసాం. 2x, x plus 10, 3x plus 2 ఆర్ ఇన్ AP. అంటే ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఏబిసి ఏపీలో ఉండాలంటే కండిషన్ ఏంటి? 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి. కాబట్టి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 10 ఈక్వల్ టు ఏ ప్లస్ సి అంటే 2x ప్లస్ 3x ప్లస్ 2. ఇప్పుడు ఏమవుతుందంటే 2x ప్లస్ 20 అవుతుంది. ఇదేమో 2x ప్లస్ 3x ప్లస్ 2 అవుతుంది. 2x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 3x ఈక్వల్ టు 20 మైనస్ 2 అవుతుంది. ఇది అంటే 18. ఈ 3 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు 6 అవుతుందమ్మా. ఏమా? వాడు అడిగింది x వాల్యూ కాబట్టి ఆప్షన్ సి అవుతుందమ్మా. నెక్స్ట్ 10th క్వశ్చన్. మీరు కావాలంటే ఓపుకుంటే ఆప్షన్ బట్టి కూడా వెళ్ళొచ్చు. కానీ మరి స్పీడ్గా చేయగలిగితే స్పీడ్గా అవుతుంది, లేదంటే టైం టేకన్ అవుతుంది. అది తర్వాత 10th క్వశ్చన్ మీకు ఏంటంటే జనరల్ కండిషన్ ఉంటుంది. మీరు లోయర్ క్లాస్లో కూడా నేర్చుకుంటారు. ఏంటి నేర్చుకున్న విషయం? అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్. అమ్మా అది కండిషన్. ఈ కండిషన్ ప్రకారం వాడు అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో జాగ్రత్తగా చదవండి. క్యాపిటల్ ఇఫ్ ఏ బి ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 పాజిటివ్ అన్ఈక్వల్ క్వాంటిటీస్ అని ఇచ్చాడు. చూడండి, అన్ఈక్వల్ క్వాంటిటీస్. ఏమండి? తర్వాత ఎక్స్ అండ్ వై అనే 2 అన్ఈక్వల్ క్వాంటిటీస్ మధ్య అర్థమెటిక్ మీన్ ఏ అంట. అలాగే జి అనేది ఏమో జామెట్రిక్ మీన్ అట. అయితే కండిషన్ ఏమవుతుంది అంటున్నాడు. ఇది జనరల్ గా చెప్పుకున్న కండిషన్. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 2 2 అని తీసుకున్నాం అనుకోండి. ఇది ఏఎంలో ఏ అర్థమెటిక్ మీన్ లోనే ఉంటుంది, జామెట్రిక్ మీన్ లోనే ఉంటుంది, హార్మోనిక్ మీన్ లో కూడా ఉంటుంది. అందుకనే వాడు ఏమన్నాడంటే 2 అన్ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు. ఈక్వల్ క్వాంటిటీస్ అయితే 3 సాటిస్ఫై అవుతాయి అన్నమాట. అలాంటి సందర్భంలో ఈ 3 మీన్లు కూడా ఈక్వల్ అయిపోతాయి. అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్ అయిపోద్ది అన్నమాట. అందువల్ల వాడు ఏమన్నాడు? అన్ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు. అన్ఈక్వల్ క్వాంటిటీస్ అయితే మరి ఇక్కడ ఈక్వాలిటీ రాదు. అప్పుడు ఏమవుతుందంటే అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ జామెట్రిక్ మీన్ ఒకటే అవుతుంది. అర్థమైందా మీకు? అమ్మాయి అమ్మాయి Yes, sir. సేమ్ క్వాంటిటీస్ అయితే కనుక ఈక్వల్ అయిపోతాయి. అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్ అయిపోతుంది. ఎందుకంటే అర్థమెటిక్ మీన్ అంటే 2 + 2/2 అంటే 2 అవుతుంది. జామెట్రిక్ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అంటే 2 × 2 అంటే 2 అవుతుంది. హార్మోనిక్ మీన్ అంటే 2/b ఈక్వల్ టు 1/a + 1/c. అది కూడా అంతే. 2/b ఈక్వల్ టు 1/a + 1/c. Two by two plus 1/2 plus 1/2, sir. ఇది హార్మోనిక్ మీన్ అంటే ఎలాగంటే ఇది కండిషన్ చెప్పాను నేను. ఇది +/2 చేస్తాం. చూడండి, హార్మోనిక్ మీన్ ఎలా చేస్తాం అంటే 2 2 2 అర్థమెటిక్ మీన్ లో ఉన్నాయి అనుకోండి. 1/2 1/2 1/2 అనేవి హార్మోనిక్ మీన్ లో ఉంటాయి. దీని మీన్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అప్పుడు ఏం చేస్తాం అంటే 1/2 + 1/2 / 1/2.
అప్పుడు ఏమవుతుంది 1/2 + 1/2 అంటే 1, 1/1/2 అంటే 2 అయిపోయిందా లేదా హార్మోనిక్ మీన్? ఏమండి ఇప్పుడు సేమ్ నెంబర్స్ కి ఏమైంది? అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్ అనే మాట్లాడరేటం. Yes, sir. Yes, sir. మరి అందుకని వాడు ఏమన్నాడంటే అన్ఈక్వల్ క్వాంటిటీస్ అన్నాడు. ఫర్ ద సేమ్ నెంబర్స్ అర్థమెటిక్ మీన్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఈక్వల్ టు హార్మోనిక్ మీన్. ఫర్ డిస్టింక్ట్ నెంబర్స్ distinct numbers arithmetic mean greater than geometric mean greater than harmonic mean. మరి ఇప్పుడు అవి డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి మన కండిషన్ ఏమవుతుంది? అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ జామెట్రిక్ మీన్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుందమ్మా? బి. అందరికీ అర్థమైందమ్మా ఇది? Yes, sir. అర్థమైంది సార్. లేదంటే మీరు ఇంత గొడవ లేకుండా సింపుల్ గా అది లోయర్ క్లాస్ లో ఉన్న కండిషన్ కాబట్టి అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. లేదంటే సింపుల్ గా 2 ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే 1 2 తీసుకోండి. 1 2 తీసుకుని 1 2 3 తీసుకోండి. దీనికి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుంది? 2 అవుతుంది. మిడిల్లో ఉన్నది అవుతుంది అర్థమెటిక్ మీన్. జామెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయండి. రూట్ ఏసీ కదా, రూట్ ఏసీ అంటే √3 అవుతుంది. √3 వాల్యూ ఎంత? 1.732 అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ జామెట్రిక్ మీన్ అని చెప్పచ్చా లేదా? అలా కూడా మన ఎగ్జాంపుల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అమ్మా. నెక్స్ట్ తర్వాత ఈసారి 11th క్వశ్చన్ అమ్మా. 11th క్వశ్చన్ ఏమంటాడమ్మా? ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 2 పాజిటివ్ నెంబర్స్ ఈస్ 40 అంటున్నాడు. అయితే జామెట్రిక్ మీన్ ఏమో 24 కి ఈక్వల్ అంటున్నాడు. అయితే ఆ నెంబర్స్ ఏంటి అని అడుగుతాడు. ఇది కూడా ఆప్షన్ బట్టి వెళ్ళిపోవడం మనకి ఈజీ. ఏమా 11th క్వశ్చన్ అర్థమెటిక్ మీన్ ఎంత అని ఇచ్చాడు? 40 అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి 72 8 అని ఇచ్చాడు కదా. అర్థమెటిక్ మీన్ అంటే ఏం చేయాలి? 72 + 8/2 అంటే 80/2 అంటే 40 సరిపోయింది. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు? జామెట్రిక్ మీన్ అనేది 24 అన్నాడు కదా. జామెట్రిక్ మీన్ అంటే అర్థమెటిక్ మీన్ జామెట్రిక్ మీన్ అంటే ఏం చేయాలి? రూట్ ఏసీ కదా. రూట్ ఏసీ అంటే 72 × 8. దీన్ని మనం ఏం చేద్దాం అంటే 8 × 9 × 8 కింద రాద్దాం. ఒక 8 తీసుకుందాం. 2 8లు ఉన్నాయి కదా రూట్ లో, కాబట్టి ఒక 8 తీసుకుందాం. 9 కి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 3 అవుతుంది. 8 3 = 24 సరిపోయిందిగా. అంటే ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి ఏమైనా అవుతుందేమో చెక్ చేయండి. ఆప్షన్ బి అర్థమెటిక్ మీన్ అయితే సరిపోతుంది. జామెట్రిక్ మీన్ అవుతుందా? అవదు, ఎందుకంటే √7 ఉండిపోద్ది. తర్వాత ఆప్షన్ సి చూడండి. అర్థమెటిక్ మీన్ అయితే సరిపోతుంది. జామెట్రిక్ మీన్ అవుతుందా? 20 × 3 అని రాస్తే √3 ఉండిపోతుంది. 20 √3 అవుతుంది. కాబట్టి ఆ రెండు అవ్వవు కాబట్టి ఆప్షన్ ఏ అమ్మా. ఆప్షన్ ఏ ఆన్సర్ అమ్మా. అందరికీ అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. నెక్స్ట్ వెనక కూడా రాసేస్తాను అప్పుడు రాత్రి గారు మీరు. ఓకేనా? తర్వాత 12th క్వశ్చన్ అమ్మా. 12th one ఏమన్నాడు చూడండి. ద నెంబర్స్ 3 నెంబర్స్ ఆర్ ఇన్ ఏపీ అండ్ దేర్ సమ్ ఈస్ 15. 8 6 4 be added to them respectively. The numbers are in GP. The numbers are. ఇది కూడా ఆప్షన్ బట్టి వెళ్తే చాలా ఈజీగా అయిపోతుంది. 3 నెంబర్స్ ఏపీలో ఉన్నాయి. వాటి యొక్క సమ్ ఎంత? 15 అట. చూడండి ఒకసారి. ఫస్ట్ ఆప్షన్ ఎలాగా కాదు, అది మీకు ఎలాగో తెలుసు, ఎందుకంటే డిఫరెన్స్ అక్కడే తెలిసిపోతుంది కదా. 2 4 6 6 + 1 అంటే 7 కాబట్టి అది కాదు. సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి 3 + 2 5 5 + 2 7 కాబట్టి 3 + 5 అంటే 8 8 + 7 అంటే ఎంత? 15 కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. తర్వాత 3కి 8 యాడ్ చేస్తే 11 వస్తుంది. 5కి 6 యాడ్ చేస్తే 11 వస్తుంది. 7కి 4 యాడ్ చేస్తే 11 వస్తుంది. అంటే 11 11 11 అంటే సేమ్ నెంబర్స్ కాబట్టి జీపీలో ఉంటాయి, ఏపీలో ఉంటాయి, హెచ్పీలో ఉంటాయి అని చెప్పుకున్నాం కాబట్టి జీపీలో ఉంటాయిగా. కాబట్టి మనకి ఏం చెప్పచ్చు? ఆప్షన్ సి అమ్మా ఆన్సర్. అమ్మా అర్థమైందమ్మా? Yes, sir. ఇప్పుడు ఫస్ట్ది ఏ తీసుకున్నాం అనుకోండి 2 6 7. ఇక్కడ ఏమో 4 యాడ్ చేస్తే వస్తుంది, ఇక్కడ ఏమో 1 యాడ్ చేస్తే వస్తుంది కాబట్టి ఏపీ కాదు, ఇది పోయింది. తర్వాత రెండో చూడండి 4 6 5. ఇది ఒక ఆర్డర్లోనే లేదు, ఇది పోయింది. +2 -1. తర్వాత సి చూడండి 3 + 3 5 7. 3 + 2 చేస్తే వచ్చింది, +2 చేస్తే వచ్చింది. అలాగే 3 + 5 + 7 అంటే 15 వచ్చింది. అలాగే వాడు ఏమంటున్నాడు? 2 8 6 4 యాడ్ చేయాలంటున్నాడు. 8 6 4 యాడ్ చేస్తే 11 11 11 ఆరెంజ్ జీపీ. కాబట్టి ఆప్షన్ సి అమ్మ ఆన్సర్. నెక్స్ట్
తర్వాత 13th క్వశ్చన్ అమ్మా. 13th క్వశ్చన్ ఏమంటాడమ్మా, ద సమ్ ఆఫ్ 4 numbers in GP is 68 and the arithmetic mean of the first and the last is 18 అట. ద నెంబర్స్ ఆర్, ఇది కూడా ఆప్షన్ బట్టి వెళ్ళిపోవడం మంచి పని. వాడు ఏమంటాడు, సమ్ ఆఫ్ ది 4 numbers in GP ఈజ్ 60. ఆ సిరీస్ ఎలా ఉండాలి, జీపీలో ఉండాలి. వాటి యొక్క సమ్ 4 terms యొక్క సమ్ మాత్రం 60 అవ్వాలి. అయితే ఫస్ట్ టర్మ్ కి లాస్ట్ టర్మ్ కి కనుక మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే 18 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం, ఒక ఆర్డర్ లోనే ఉంది. ఏ తీసుకుంటే 4, 8, 16, 32 అన్నాడు. యాడ్ చేయండి అమ్మా. యాడ్ చేస్తే 4 + 8 + 16 అంటే 16 + 4 20, 32 + 8 40, 20 + 40 ఎంత 60. సరిపోయిందిగా ఫస్ట్ కండిషన్. తర్వాత ఏమన్నాడు, ఫస్ట్ ది లాస్ట్ ది మీన్ చేస్తే 18 రావాలట. 32 + 4, 4 + 32/2 మీన్ చేయాలి కదా మరి అర్థమెటిక్ మీన్. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి 4 + 32/2 అంటే 36/2 అంటే 18 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ ఒక ఆర్డర్ లో లేదు, అది అవ్వదు. తర్వాత థర్డ్ ఆప్షన్ కూడా ఒక ఆర్డర్ లో లేదు, అది కూడా అవ్వదు. ఏమండి, కాబట్టి ఏమవుతుంది, ఆన్సర్ ఏ అవుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే వెంటనే అడగచ్చు అమ్మా. నెక్స్ట్ సాహితీ ఏనమ్మా, సాహిత్య అనుకుంటా. మాట్లాడుతుందమ్మా, అర్థమవుతుంది సార్. అర్థం కాలేదనుకుంటే మీరు వెంటనే చెప్పొచ్చు నిర్మోహమాటంగా. అంటే మీరు అందరికీ అర్థమవుతున్న ఉద్దేశంతో నేను ముందుకు వెళ్తాను. మీరు చెప్తే నేను దాన్ని బట్టి నేను చెప్తాను. అర్థమవుతుంది సార్. సరే, అన్నపూర్ణ గారు మీరు. అర్థమవుతుంది సార్. తర్వాత 14th క్వశ్చన్ చూడండి అమ్మా. ఏ సమ్ ఆఫ్ 6240 ఈజ్ paid off in 30 installments such that each installment is 10 more than the preceding installment. The value of the first installment is, మన ఎగ్జాంపుల్ లో సమ్ చేసాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే 8 రూపీస్ ఎంత వచ్చినట్టుంది నాకు తెలిసి, నాకు గుర్తుంది బాగా, 8 రూపీస్ అనుకుంటున్నాను ఏ వాల్యూ. అలా ఆ మోడల్ మాట సమ్ ఇది. వాడు ఏమన్నాడు, ఏ సమ్ ఆఫ్ 6240 రూపీస్ ఈజ్ paid off in 30 installments అంటున్నాడు. కాబట్టి మొత్తం సమ్ ఏమవుతుంది, 6240 అవుతుంది. అంటే SN 6240. అది ఎన్ని ఇన్స్టాల్మెంట్ లో పే చేస్తాడు, 30 ఇన్స్టాల్మెంట్ అంటున్నాడు కాబట్టి N 30 అవుతుంది. అలాగే ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 10 more than ది ప్రిసీడింగ్ అన్నాడు కాబట్టి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ 10 more than ది ప్రిసీడింగ్. 10 more than ది ప్రిసీడింగ్ అంటే ఏపీఎం ఇది అమ్మా. 10 more అంటే మరి డిఫరెన్సే కదా 10 వస్తుంది, రేషియో రాదు కదా. కాబట్టి 10 more than ఏపీలో వస్తుంది. అంటే SN = ఎంత 6240, N = 30. అలాగే డిఫరెన్స్ ఎంత 10. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఏ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అది మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటే మ్యాక్సిమం అర్థం అయిపోతుంది. వాడు ఇచ్చింది ఏంటంటే మొత్తం ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని 30, కాబట్టి N = 30. అలాగే డిఫరెన్స్ ఎంత, ఇన్స్టాల్మెంట్ కి 10 more than అన్నాడు కాబట్టి 10. తర్వాత ఇంకేమన్నాడు, SN = ఎంత ఇచ్చాడంటే 6240 అని ఇచ్చాడు. మరి SN అంటే ఫార్ములా ఏంటి, n/2 × 2a + n - 1 × d = 6240. ఇప్పుడు 30 ఇందులో వేసుకోండి. 30/2 ఇంటూ, నాకు ఏ కావాలి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కాబట్టి 30 - 1 అంటే 29d. 29 × d అంటే ఎంత 10 = 6240. ఇది సింప్లిఫై చేస్తే 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్దామా ఏమా. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఈ 15 ఏమవుతుందంటే ఇందులో 15 4s are 60, రిమైండర్ ఎంత 2 24, 15 1s are 15 అంటే 9 90, 15 6s are 90. అంటే ఇప్పుడు 2a + 290 = 416 అయిందమ్మా ఏమా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి 2a = 416 - 290, 300 తీసేయండి, 116 అంటే 126. 2a = ఏమవుతుంది 2 6s are 2 3s are అంటే 63 అవుతుందమ్మా. అక్కడ లేదు కాబట్టి ఆప్షన్ డి అవుతుందమ్మా ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఆల్రెడీ ఇందాక మీకు చెప్పలేదు, చేయాల్సిందే. వాడు ఏమంటాడంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అని చెప్పి ఒక సిరీస్ ఇచ్చాడు. 1.03 + 1.03 హోల్ స్క్వేర్ + 1.03 హోల్ క్యూబ్ + అండ్ సో ఆన్ n టర్మ్స్ అమ్మా ఏమా. ఇంకో విషయం చెప్పమంటారా, మీకు ఇక్కడ సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడైనా మీకు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, మీరు సమ్ మొత్తం చేయక్కలేదమ్మా,
మీరు ఏం చేయొచ్చు అంటే సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా వెళ్ళచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో n+1 రాయండి. 1 రాస్తే 1.03 రావాలి. మనకి ఇంకా ఎక్కువ వస్తుంది కదా. అమ్మ చెప్పింది అర్థమైందే? ఎస్ సార్. ఇక్కడ వాడు ఇచ్చిన ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 103 ఇంటూ 1.03 హోల్ పవర్ n మైనస్ 1 అన్నాడు. ఇక్కడ n ప్లస్ లో 1 రాశారు అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 103 ఇంటూ 1.03 మైనస్ 1 అవుతుంది. ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే 103 ఇంటూ 0.03 అవుతుంది. నాకు ఏం రావాలి? n1 పెడితే ఇది రావాలి, n2 పెడితే ఈ రెండింటి యొక్క సమ్ము రావాలి. అలా చెక్ చేసుకోవడం మనకు చాలా ఈజీ కదా, సమ్ ఆఫ్ n టర్మ్స్ చేసుకునే కన్నా. ఇది కాబట్టి ఇది కాదు. తర్వాత సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. 103/3 ఇంటూ 1.03 హోల్ పవర్ n మైనస్ 1 అని చెప్పించాడు. దట్ ఈక్వల్ టు n ప్లస్ లో 1 పెట్టారు అనుకోండి, n ఈక్వల్ టు 1 ఎంప్లాయిస్ 103/3 ఇంటూ ఇదేమవుతుంది 1.03 హోల్ పవర్ 1 మైనస్ 1 అవుతుంది. దట్ ఈక్వల్ టు 103/3 ఇంటూ ఇదేమవుతుంది 1.03 లోంచి 1 తీసేస్తే 0.03 అవుతుంది. అవునా? ఈ 3 ఇందులో 0.01 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మరి ఇది మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉండాలి కాబట్టి 103 యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తాం. ఇక్కడ 1.03 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏమవచ్చు? నాకు బి అవ్వచ్చు. అమ్మా కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ మీరు థర్డ్ చూడగానే చెప్పేసి అది ఎలాగా అవ్వదు. ఎందుకంటే 1.03 హోల్ పవర్ 1 మైనస్ 1 అంటే 1.03 మైనస్ 1 అంటే 0.03 అవుతుంది. అది అసలు లేనే లేదు. కాబట్టి ఆప్షన్ బి. అలా చెక్ చేసుకున్నా మీకు ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఒకటే ఇక్కడ అంటే బాగా ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి టర్మ్స్ అదొకటే చెక్ చేశాను. కానీ మీరు ఏం చేయాలంటే మినిమం 2 టర్మ్లు చెక్ చేసుకోండి. అంటే n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది ఒకటే రావాలి, n2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత వస్తుందో అంత రావాలి. ఆ రెండు చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? ఎందుకంటే మళ్ళీ ఒకవేళ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి పొరపాటు ఇచ్చాడు అనుకోండి, ఆ ఫస్ట్ టర్మ్ ఒకటి వచ్చేలాగే ఇబ్బంది అయిపోతుంది. ఏమండి? నెక్స్ట్ ఇదేమైనా ప్రొసీజర్ చెప్పాలమ్మా? 15 అక్కర్లేదు కదా, మామూలుగా మీకు తెలుసు కదా ప్రొసీజర్. చెప్పనా? మామూలుగా ఏం చేస్తారు? ఏ ఈక్వల్ టు 1.03 అని రాస్తారు. లేకపోతే చెప్పేస్తాం లేదు, కొంతమంది మౌనంగా ఉన్నారు, నాకు మరి అనుమానంగా ఉంది. ఏ ఈక్వల్ టు 1.03 అమ్మాయి. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1.03 హోల్ స్క్వేర్ బై 1.03 అంటే 1 టైం క్యాన్సిల్ అయిపోతే 1.03 గ్రేటర్ దాన్ 1. ఏమా ఈ n టర్మ్స్ యొక్క సమ్ అంటే ఫార్ములా Sn ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. అంటే ఏ అంటే ఇది ఎప్పుడు చెప్పినట్టున్నాను, 1.03 ఇంటూ 1.03 హోల్ పవర్ n. ఇది ఎక్కడ చేసాం? మైనస్ 1 బై 1.03 మైనస్ 1 చేసాం. ఇది 1.03 బై ఇది ఏమవుతుంది? 0.03 అవుతుంది ఇంటూ 1.03 హోల్ పవర్ n మైనస్ 1. ఇక్కడ మీరు గమనించండి, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి, డినామినేటర్ లో కూడా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ తీసి పడేచ్చు. అప్పుడు ఇది ఏమవుతుందంటే 103 అవుతుంది, ఇదేమో 3 అవుతుంది. 1.03 హోల్ పవర్ n మైనస్ 1. అమ్మ మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే 1.03 0.03 అని ఉంది కదా, దీన్ని 100తో మల్టిప్లై చేయండి, దీన్ని కూడా 100తో మల్టిప్లై చేయండి. ఎప్పుడైతే 100తో మల్టిప్లై చేస్తామో ఈ పాయింట్ ఏమవుతుంది? 2 ప్లేసెస్ కుడివైపు జరుగుతుంది. జరిగితే 103/3 ఇంటూ 1.03 హోల్ పవర్ n మైనస్ 1 అంటే ఆప్షన్ బి. అలా కూడా చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ 16th వన్. 16th వన్ ఏమంటాడు చూడండి. ఇఫ్ x, y, z are in AP and x, y, z+1 are in GB, then అన్నాడు. మనం జనరల్ గా చేయొచ్చు, లేకపోతే వాల్యూస్ తీసుకుని కూడా చేయొచ్చు. ఇప్పుడు XYZ are in AP అన్నాడు కదా, XYZ are in AP అంటే ఇప్పుడు నేను 1, 2, 3 are in AP అంటాను అంతేగా. నెక్స్ట్ ఇంకేమన్నాడు? x, y, z+1 are in GP అన్నాడు. x, y, z+1 are in GP అన్నాడు. z+1 are in GP అన్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 1, 2 z+1 అంటే 3+1 అంటే 4 ఆర్ ఇన్ జీపీ అనే మా అర్థమవుతుందా? 1, 2, 3 ఏపీలో ఉంటాయి, మరి 1, 2, 4 జీపీలోనే కదా ఉంటాయి. ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్స్ చెక్ చేసుకోవాలి.
ఫస్ట్ ఏమన్నాడు ఎక్స్ మైనస్ జెడ్, ఇది మరి రాయక్కర్లేదు, మీరు మామూలుగా మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకునే విషయాలు ఇవి. ఇప్పుడు ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే 1 మైనస్ 3 హోల్ స్క్వేర్, 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. మరి పక్కన ఏమి ఇచ్చాడు, 4x అని ఇచ్చాడు. కాబట్టి దీన్ని మనం 4 into 1 కింద రాసుకోవచ్చు, అంటే 4x అని రాయొచ్చుగా, అంటే ఆప్షన్ ఏ. అర్థమైందా అమ్మా, అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. సెకండ్ ఆప్షన్ చూడండి, 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, ఎక్స్ మైనస్ వై అంటే 1 మైనస్ 2 అంటే -1 అవుతుంది, ఈక్వల్ అవ్వదు. తర్వాత జెడ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ వై అన్నాడు, జెడ్ అంటే 3, ఎక్స్ మైనస్ వై అంటే -1, అది కూడా అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. ఒక నిమిషం అమ్మా. ఏమా, కాబట్టి ఆప్షన్ ఏ. లేదు ప్రొసీజర్ ప్రకారం చేయాలి అనుకుంటే ఈ విధంగా చేయాలి, ఆర్ XYZR AP, then 2y equal to x plus z. Next, x comma y comma z plus 1 are in GP, then y square equal to xz కాబట్టి x into z plus 1. ఏమా, తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ బై 2 రాసుకోవచ్చు, అది తీసుకొచ్చి ఇందులో రాసుకోండి. ఎక్స్ ప్లస్ జెడ్ బై 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ జెడ్ ప్లస్ ఎక్స్. ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు ఎక్స్ జెడ్ ప్లస్ ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xz ఈక్వల్ టు, ఈ 4 ఇలా మల్టిప్లై చేస్తే 4xz ప్లస్ 4x. ఈ 4xz లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xz మైనస్ 4xz ఈక్వల్ టు 4x. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2xz ఈక్వల్ టు 4x. దీని నుండి మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4x. అలా కూడా చేయొచ్చు. తర్వాత 17th క్వశ్చన్ అమ్మాయి, 17th క్వశ్చన్ చూడండి. వాడు ఏమంటాడు, ద నెంబర్స్ x, y 8, y ఆర్ ఇన్ జీపీ అంటున్నాడు, అండ్ ద నెంబర్స్ x, y -8 ఆర్ ఇన్ ఏపీ అంటున్నాడు. ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y. ఇది ఆప్షన్ బట్టి వెళ్ళిపోవచ్చు, లేదంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. చూడండి వాడు ఏమన్నాడు, x, 8, y ఆర్ ఇన్ జీపీ అంటున్నాడు. ఏమండి నెక్స్ట్ x, y -8 ఆర్ ఇన్ ఏపీ అంటున్నాడు. x, y -8 ఆర్ ఇన్ ఏపీ అంటున్నాడు. ఏమండి అయితే ఆ XY వాల్యూస్ ఏంటి అని అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి ఏ. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ లో -8 అని ఇచ్చాడు కదా, -8 ఇచ్చాడమ్మా. అది మనం ఇక్కడ రాసాం అనుకోండి XY ప్లేస్ లో, ఇది ఏమవుతుందో చూడండి, -8, 8, -8 ఏమైనా వస్తుందంటారా? -8కి ఎంత యాడ్ చేస్తే 8 అవుతుంది, 16 యాడ్ చేయాలి. మరి ఇక్కడ 16 యాడ్ చేస్తే ఇది రాదు కదా, పోయింది, ఫస్ట్ ఆప్షన్ కాదు. ఏమా, అర్థమవుతున్నామా? ఎస్ సార్. కానీ ఏపీలో మాత్రం అమ్మో అలా కాదు, ఇది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది చూడండి. 8 -8 కదా, జీపీ కదా. జీపీ అంటే రేషియో తీసుకోండి, 8/-8 అంటే ఎంత, -1. -8/8 అంటే ఎంత, -1 అవుతుంది కదా. అలాగే ఇక్కడ కూడా -8 తీసుకున్నారు అనుకోండి, -8 అంటే సేమ్ నెంబర్స్ ఏపీలో ఉంటాయని చెప్పుకున్నాం. -8కి 0 కలిపితే -8, -8కి 0 కలిపితే -8, కాబట్టి ఏపీలో కూడా ఉంటాయి, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు, 16, 4 అని ఇచ్చాడు కదా. చూడండి 16, 8, 4 ఈ జీపీలో ఉంటాయిగా. 8/16 అంటే 1/2, 8/16 అంటే 1/2, 4/16 అంటే 4/8 అంటే 1/2 ఆర్ ఇన్ జీపీ. ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఏపీ చూడండి, 16 లోంచి 8 తీసేస్తే 16 లోంచి 12 తీసేస్తే 8 వస్తుంది. 16 లోంచి 8 తీసేస్తే 8 వస్తుంది.
16 4 అమ్మా 16 4 minus 8 sir. 16 4 మైనస్ 8 16 లోంచి 4 వస్తుంది, మళ్ళీ 4 లోంచి 12 తీసేస్తే మైనస్ 8 వస్తుంది. ఆర్ ఇన్ ఏపీ కూడా అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా అవుతుందమ్మా. తర్వాత సి చూడండి, 8 8 ఇచ్చాడు, 8 ఇచ్చాడు. అది ఇందులో రాసాం అనుకోండి, ఫస్ట్ దాంట్లో 8 ఆర్ ఇన్ జీపీ, ఇది కరెక్ట్ అవుతుంది అనుకోండి. తర్వాత ఇందులో రాసాం అనుకోండి 8 మైనస్ 8 ఆర్ ఇన్ ఏపీ, ఇది తప్పు కదా, ఇది కరెక్ట్, ఇది తప్పు కదా. కాబట్టి ఆప్షన్ ఏ అండ్ బి. తర్వాత 18th క్వశ్చన్ అమ్మా. 18th ఏమన్నాడు చూడండి, ద ఎంత టర్మ్ ఆఫ్ ది సిరీస్ ఈజ్ 1/2 అన్నాడు. ద వాల్యూ ఆఫ్ ఎన్ ఈజ్, ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను చూసారా, అలా చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాడు ఏమి ఇచ్చాడు, 16 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 4 ఇచ్చాడు అండ్ సో ఆన్ 1/2 అని ఇచ్చాడు. ఏమండి ఇక్కడ చూడండి, ఇది T1, దీన్ని ఎలా రాయొచ్చు, 2/4 అని రాయొచ్చు. ఇది T2, 2³ అని రాయండి. ఇది T3, ఇది 2² అని రాయండి. చూడండి 4 + 1 5, 3 + 2 5, 2 + 3 5. మరి ఇక్కడ 1/2 ఇచ్చాడు కదా, ఇది ఎంత టర్మో నాకు తెలియదు, టీ రాశాను. ఇక్కడ మాత్రం దీన్ని ఎలా రాయొచ్చు, నేను 2/-17 అని రాయొచ్చు. మరి నాకు ఈ పవర్ లో ఉన్న వాల్యూను ఈ టీ దగ్గర సఫిక్స్ లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ యాడ్ చేస్తే నాకు 5 రావాలి కదా. 4 + 1 5, 3 + 2 5, 2 + 3 5. మరి -17 ప్లస్ ఎంత చేస్తే నాకు 5 వస్తుంది, 12 sir. -22. వెరీ గుడ్, 22. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 22. అంటే ఆప్షన్ సి అవుతుంది. ఇలా చేసుకోవడం ఒక పద్ధతి. లేదంటే మనం ఎంత ఉంది కదమ్మా మామూలుగాను అది చేసుకోవచ్చు. 8/16 అంటే 1/2, 4/8 అంటే 1/2. కాబట్టి ఇక్కడ వరకు రాయండి చెప్తాను, అది వేరే పేపర్లో చేస్తాను. అలా నాన్న ఒకసారి ఇక్కడే చేసేస్తాను, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ 16 8 4 అని ఇచ్చాడు అండ్ సో ఆన్ 1/2/17 అని ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు ఎంత, 16. ఆర్ ఈక్వల్ టు ఎంత, 8/16 అంటే 1/2 అవుతుంది, <1. అయినా నాకు ఈ గొడవ లేదు. వీడు ఎంత టర్మ్ అడిగాడు కదా, టిఎన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 1/2/17 అని ఇచ్చాడు. దీన్ని 2/-17 అని రాస్తాను. మరి టిఎన్ అంటే ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ r⁻n-1 ఈక్వల్ టు 2/-17. ఏమా ఇప్పుడు ఏ అంటే ఎంత వచ్చింది నాకు, 16. ఈ 16 నేను 2/4 అని కూడా రాసుకుంటాను. నేను 2/4 ఇంటూ ఆర్ అంటే 1/2 కదా, దీన్ని మనం 2/-1 అని రాద్దాం. 2/-1 n-1. n అంటే ఎంత, అదే కదా నాకు కావాల్సింది. దట్ ఈక్వల్ టు 2/-17. ఇది సింప్లిఫై చేస్తే 2/4 - n + 1 ఈక్వల్ టు 2/-17. అంటే ఇప్పుడు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వేట్ చేస్తే 4 + 1 అంటే 5. అంటే 5 - n ఈక్వల్ టు -17. బాబాయ్ చాలా ఇరికించేనా, సర్లే మళ్ళీ చేస్తాను నేను, రాయండి పర్లేదు, ఎందుకు వచ్చింది. ఈ 6 వరకు రాయండి, తర్వాత వేరే పేజీలో చేస్తాను. అది స్పీడ్గా రాయండి అమ్మా.